ఎస్టర్డే ప్రీవియస్గా మనకి లాస్ట్ సాటర్డే కనుక చూస్తే మల్టీ కరెన్సీ టాపిక్ మీద మనం చేసే ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. టుడే టాపిక్ వచ్చేపాటికి ఇన్వెంటరీ అండ్ స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అండి. సో ఇన్వెంటరీ గురించి సమ్ థియరీ పార్ట్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ పార్ట్ కూడా ఉంటుంది. సో టుడే కొంచెం క్లాస్ ఎక్కువగానే ఉంటుంది. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వేషన్ చేయండి, ఏ పాయింట్స్ ఏంటి అనేవి నోట్ చేసుకోండి. సో మీకు అప్పుడు టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఓకే, న్యూ టాపిక్ వెళ్ళే ముందు ప్రీవియస్ టాపిక్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చండి. సమ్ టైం ఇస్తాను, ఎక్కువ టైం ఉండదు, మనకి క్లాస్ టైం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. త్వరగా మనం డిస్కస్ చేసుకొని న్యూ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఓకే, టుడే టాపిక్ వచ్చేపాటికి ఇన్వెంటరీ అని చెప్పాను. సో ఓకే, ఇప్పటి వరకు మనకి జరిగిన టాపిక్స్ ఏవైతే ఉండేవో అవన్నీ కూడా అకౌంటింగ్ ఫీచర్స్కి సంబంధించిన టాపిక్స్. సో ఎప్పటి నుంచి మనకి ఇన్వెంటరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా 2 టైప్స్, ఒకంటే ఒక టాలీలో వచ్చేవారికి టూ మెయిన్ చాప్టర్స్ ఉంటాయి, అకౌంటింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఇన్వెంటరీ. సో ఏంటి డిఫరెన్స్, అకౌంటింగ్ ఫీచర్స్ అంటే ఏంటి, ఇన్వెంటరీ ఫీచర్స్ అంటే ఏంటి, ఎందుకని అలా డివైడింగ్ చేయాల్సి వచ్చింది, ఏమేమి ఉంటాయి, ఇన్వెంటరీ అంటే ఏంటి, దాంట్లో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ పర్పస్ కింద ఇన్వెంటరీ అనేదాన్ని యూజ్ చేస్తారు అనేది చూద్దామండి. సో ఇందులో వచ్చేపాటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ సమ్ మెంబర్స్కి అనేది డౌట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో డౌట్స్ అందరం ప్రాబ్లం లేదు, డౌట్స్ అందరం షేర్ చేసుకుందాం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేటట్టు. సో క్లియర్గా నేను ఏ పాయింట్స్ చెప్తున్నాను అనేది అబ్జర్వేషన్ చేయండి. సో ఫస్ట్ వన్, ఇక్కడ చూస్తే కనుక ఇన్వెంటరీ అంటున్నాం. సో ఇన్వెంటరీ దానికి ఇంకో పేరు కూడా ఉందండి. ఇన్వెంటరీ దాన్ని స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం. స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం. సో ఈ టైప్ ఆఫ్, ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మనకి టాపిక్స్, ప్రీవియస్ టాపిక్స్ కనుక అన్నీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కానీ ఎండింగ్ వరకు కానీ, స్టార్టింగ్ ఫస్ట్ వన్ మనకి క్యాష్ అండ్ బ్యాంక్ ఆపరేషన్స్ జరిగినాయి, అవునా? క్యాష్ అండ్ బ్యాంక్ ఆపరేషన్స్, నెక్స్ట్ కాంట్రా, నెక్స్ట్ వచ్చేపాటికి డిప్రిసియేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే సంట్రీ క్రెడిటరు, సంట్రీ డెబిటరు, డిప్రిసియేషన్, ఇలా టాపిక్స్ అన్నీ కూడా మనకు వచ్చినాయి, అవునా? మల్టీ కరెన్సీ రీసెంట్గా. సో ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఫీచర్స్ అన్నాం. ఓకే, అకౌంటింగ్లో వచ్చేప్పటికి ఈ టాపిక్స్కి వచ్చినాయి, మనం చేసాం కాబట్టి. మరి ఇన్వెంటరీలో ఏం టాపిక్స్ వస్తాయి ఏంటి? ఇన్వెంటరీని స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అన్నాను. ఎందుకు స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అన్నాం? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్తో మనం ఒక ప్రాబ్లంతో ఒక కంపెనీ తాలూకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనకి ఏం చేసాం, అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రొడ్యూస్ చేసాం. సో సింపుల్గా చూస్తే ఇన్వెంటరీ ఇంపార్టెంటా నాన్ ఇంపార్టెంట్ అనేది కాన్సెప్ట్ చూసే ముందు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్వాయిస్ అనేది లేకుండా, ఇన్వెంటరీ ఇన్వాయిస్ అనేది లేకుండా అనేది ప్రాబ్లమే, అంటే ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది జరగదు. ఎందుకు అంటే, సో అలాగని అకౌంట్స్ ఇన్ఫో యూజింగ్ ఉండదా అంటే ఉంటుంది. అకౌంట్స్ ఇన్ఫో యూజింగ్ ఉంటుంది, అన్నిట్లోనూ అకౌంట్స్ ఇన్ఫో కంపల్సరీ, అకౌంటింగ్ ఫీచర్స్ కంపల్సరీ ఉంటుంది. అకౌంటింగ్ ఫీచర్స్ లేకుండా ఇన్వెంటరీ అనేది ఉండదు. ఇన్వెంటరీ లేకుండా అకౌంటింగ్ ఫీచర్స్తో మనం చేయొచ్చు. ఎలాగూ, ఇప్పుడు లైక్ సమ్ బిజినెస్ ఉంటాయి, స్కూల్స్ కానీ, లేదంటే లేదంటే ట్రైనింగ్ సెంటర్స్ కానీ, లేదంటే చిన్న తరహా బిజినెస్లు ఉంటాయి. వీటన్నిటికీ కంప్యూటర్ షాపు, లేదంటే హెయిర్ కట్, ఇలాంటి చిన్న చిన్న షాప్స్కి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేసేయచ్చు. ఈజీగా మనం ఎప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్తో ఆ బిజినెస్ తాలూకు ప్రాఫిట్ అండ్ లాస్ని మనం నెట్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన పర్పస్ ఇష్యూ కాదు, జనరల్ గానే చూసుకుందాం.
ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ మీ ఫ్రెండే ఒక బిజినెస్ పెట్టాడు అనుకుందాం, ఎనీథింగ్ ఏదో ఒక లైక్ బిజినెస్ పెట్టాడు అనుకుందాం. సో బిజినెస్ పెట్టినప్పుడు మీ ఫ్రెండ్ బిజినెస్ ఎలా నడుస్తుంది, మీ ఫ్రెండ్ బిజినెస్ బాగా నడుస్తుందా లేదా అనేది చూసి చెప్పగలమా, చెప్పలేమా? సో అప్పుడు సమ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటి, సమ్ బిజినెస్ చూసి చెప్పగలం, అవునా? సో లైక్ ఎలాగంటే మీ ఫ్రెండ్ ఒక నెట్ సెంటరే పెట్టాడు అనుకుందాం, సో మీ నెట్ సెంటర్ పెట్టినప్పుడు అక్కడ అక్కడ క్రౌడింగ్ ఎక్కువగా ఉందనుకోండి, అతని బిజినెస్ బాగా నడుస్తుందా నడవనట్లు లెక్క? లైక్ నడుస్తుందనే కావునా, పీపుల్స్ ఉన్నారు అంటే అక్కడ నడుస్తుందనే లెక్క అవుతుంది. సో అంటే లేదు, అతను మీ ఫ్రెండ్ ఒక హోటల్ పెట్టాడు, అక్కడ జనాభా పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు, జనాభా క్రౌడ్గా ఉంది, బిజినెస్ ప్రాఫిట్లో నడుస్తున్నట్ట లాస్లో నడుస్తున్నట్ట? అవునా? పీపుల్స్ కనుక జనాభా ఎక్కువ ఉంటే ప్రాఫిట్లో నడుస్తున్నట్ట లాస్లో నడుస్తున్నట్టు అవుతుందా? ప్రాఫిట్లో నడుస్తున్నట్టు అవుతుంది, అవునా? సో అంటే అక్కడ అదే షాప్ మీ ఫ్రెండ్ బిజినెస్ ఎక్కడ ఖాళీగా ఉన్నాడు, ఎటువంటి పీపుల్స్ జనాభా క్రౌడింగ్ లేదు, అప్పుడు లాస్లో ఉన్నట్ట ప్రాఫిట్లో నడుస్తున్నట్ట? అప్పుడు ప్రాఫిట్లో నడుస్తున్నట్టు చెప్పగలమా మనం? జస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అకౌంట్స్ తెలియక్కర్లేదు, జస్ట్ చూసి చెప్పగలమా లేదా వాటిని, అవునా? లాస్ వస్తుందని చెప్తాం, అవునా? జస్ట్ చూసాను. సో అయితే అంటే ఇట్లాంటి బిజినెస్ ఏవైతే ఉండో వాటి పర్ఫెక్షన్గా జస్ట్ పైన మనం చూసి కొంచెం చెప్పగలం, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చెప్పగలం. ఓకే, ఇదే పర్పస్ వ్యూ. సో ఓకే, ఇప్పుడు లైక్ స్కూల్స్లో కానీ చెప్పగలం, స్కూల్స్లో కనుక స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటే ఆ స్కూల్కి ప్రాఫిట్ వస్తున్నట్టే లెక్క, అవునా? స్కూల్స్లో వచ్చేపాటికి ఏముంటుంది, మహా అయితే పేమెంట్ రిసిప్ట్, ఫీజు కట్టడం, ఫీజు తీసుకోవడం, టీచర్స్కి ట్రైనర్స్కి అమౌంట్ పే చేయటం, ఇవే కదా. అంతకు మించి దాంట్లో ఇంకేమైనా వస్తాయా? ఇంకేం ఉండవు. ఓకే, సో ఇప్పుడైతే ఇప్పుడు అంటే ఇలా ఇప్పటివరకు జరిగిన ఏదైతే మనం సమ్ బిజినెస్ అనుకున్నామో వాటిని చూసి ఆ బిజినెస్ ప్రాఫిట్లో నడుస్తుందా లాస్లో నడుస్తుందా అనేది ఒక ఐడెంటిఫికేషన్ అనేది మనం చెప్పగలం ఈజీగా. ఎనీబడి ఎవరైనా చెప్పగలరు. ఓకే, రైట్. ఇదే పర్పస్ ఆఫ్ వ్యూలో మనం ఒక జనరల్ స్టోర్, ఐ మీన్ కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్ వాడికి చూసి వాడికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చెప్పగలమా? లేదు, ఒక ఫ్యాన్సీ షాప్ వాడు ఉన్నాడు, ఒక ఫ్యాన్సీ షాప్ వాడు చూసి వాడికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చెప్పగలమా? లేకుంటే ఒక బట్టల షాప్ ఉన్నాడు, సో అతనికి ఆ బట్టల షాప్ చూసి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చెప్పగలమా? ఏది మనం ప్రీవియస్గా ఏ పాయింట్స్ని అయితే రికగ్నైజింగ్ చేసి ఇది ఈ బిజినెస్కి లాస్ వస్తుంది, ఈ బిజినెస్కి ప్రాఫిట్ వస్తుంది అని రికగ్నైజ్ చేసి చేయగలిగామో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బిజినెస్ తాలూకుని చూసి చెప్పగలమా? ఎస్ ఆర్ నో? చూసి చెప్పగలమా లేదా అంటే ఇక్కడ వచ్చేపాటికి కష్టం, అవునా? సింపుల్గా అప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్టు పీపుల్స్ క్రౌడింగ్ కనుక ఎక్కువ ఉంటే, జనాభా ఎక్కువ ఉంటే, సో ఆ షాప్ బిజినెస్కి ఏదైతే ప్రాఫిట్లో నడుస్తుంది అనుకున్నాం. సో ఇప్పుడు మనం బట్టల షాప్ ఉంది, బట్టల షాప్లో చూస్తే జనాలు అనగానే ఓకే ఆ బిజినెస్కి బాగా నడుస్తుంది అనుకుంటా, జనాభా వెళ్ళిన వాళ్ళు అందరూ కొంటారా? ఎవరెందుకు, మీరే వెళ్ళరు కదా, 4 షాపులు తిరుగుతారు, అవునా? సో అంటే అక్కడ క్రౌడింగ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఏ జనాభాని చూసి చెప్పలేం. సో మిగిలిన ఎలా ఫ్యాన్సీ షాప్స్ ఇవన్నీ కూడా, కిరాణా స్టోర్స్ ఇవన్నీ కూడా చూసి చెప్పలేము, అవునా? వచ్చిన వాళ్ళందరూ కొనరు కదా. సో అదే ఇంతకుముందు షాప్స్కి హోటల్కి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ కొద్దిగా ఏదో ఒకటి తినే వెళ్తారు. సో కాబట్టి అక్కడ అవుతుంది అనేది ఒక మినిమం నాలెడ్జ్తో చెప్పగలం. సో ఓకే, ఇక్కడ అది కుదరదు. ఓకే, రైట్, బాగానే ఉంది, అది కష్టం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్, అకౌంటింగ్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉండో వాటిని ఉపయోగించి టాలీ సాఫ్ట్వేర్తో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చెప్పగలమా? అవునా? మోస్ట్లీ చాలా మంది కష్టం అంటారు. ఎందుకు ఎందుకు అదే ఇంతకు ముందు మనం స్కూల్స్, హోటల్స్, ఒక నెట్ సెంటర్ అనుకున్న బిజినెస్ ఏవైతే ఉండవో వీటికి మనం చెప్పగలం, టాలీ సాఫ్ట్వేర్ ఉపయోగించి చెప్పగలం. ఎందుకు? దాంట్లో ఉంటే పేమెంట్, రిసిప్ట్, బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి అవే ఉంటాయి, అవునా? ఇప్పుడు మనం ఇందాడ అనుకున్నట్టు ఒక స్కూలే చూసుకున్నాం, ఒక స్కూల్స్లో వచ్చేపాటికి ఏముంటాయి, ఫీజు పే చేయటం, ఫీజు రిసీవ్ తీసుకోవటం, లేదంటే టీచర్స్కి పే చేయటం, లేదంటే శాలరీ పే చేయటం, ప్రిన్సిపల్ శాలరీస్ పే చేయటం, మెయింటెనెన్స్ చూసుకోవడం, మిగతా అంతే, మిగిలినంతా ప్రాఫిట్. అక్కడ వచ్చేపాటికి ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్
ఈ రెండే ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఉండవు. సో మరి ఇప్పుడు ఇటు వచ్చేపాటికి ఇప్పుడు అలా కాదు కదా. ఏది మనం లైక్ కిరాణా జనరల్ స్టోర్స్ కానీ, లేదంటే ఒక క్లాత్ స్టోర్స్ కానీ, లేదంటే మనం తిందాడు అనుకున్నట్టు ఫ్యాన్సీ షాప్స్ కానీ, వీటికి అలా కుదరదు. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ ఒక క్యాల్కులేషన్ పరంగా, జస్ట్ ఒక ఇమాజినేషన్ పరంగా చూసుకుందాం. ఏది ఈ త్రీ షాప్స్లో, ఆ త్రీ షాప్స్కి ఒకేలా ఉంటుందా డిఫరెంట్గా ఉంటుందా అనేది. ఇప్పుడు మనం ఇది ఏదైతే అనుకున్నామో కిరాణా స్టోరు అండ్ క్లాత్ స్టోరు అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ షాప్ ఇలా ఉన్నాయి కదా. సో వీటికి ఒకే రకంగా ఉంటుందా వేరువేరుగా ఉంటుందని జస్ట్ నోటి మాట ప్రకారం ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇప్పుడు కిరాణా స్టోర్ వారికి మన లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చెప్పటం అనేది చాలా కష్టం. నోటి ద్వారా చూసి చెప్తాం, ఓకే రైట్. బట్ కానీ అతని డీటెయిల్స్ తెలిసినాయి అనుకోండి, అతని యొక్క అకౌంటింగ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కానీ తెలిసినాయి అనుకో, ఎంత అమ్ముతున్నాడు ఎంత కొంటున్నాడు ఇవన్నీ తెలిసినాయి అనుకోండి. సో ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు మనం చూసి వాటిని చెప్పగలమా చెప్పలేమా? అకౌంట్ ఐ మీన్ ఎంత ఏం అమ్మాడు అనేది తెలిసినా కూడా ఐ థింక్ మోస్ట్లీ చెప్పొచ్చు అంటాం. లైక్ కష్టం అని నేను అంటాను. సాఫ్ట్వేర్ లేకుండా చెప్పడం కష్టం. ఎందుకో తెలుసా? ఎలాగో చెప్పమంటారా? సో నెక్స్ట్ ఇక్కడ సింపుల్ పాయింట్. ఇప్పుడు మనం ఇంతవరకు ఏదైతే బిజినెస్ పెట్టామో, ఇంతకుముందు ప్రీవియస్గా అనుకున్నామో స్కూల్స్ కానీ లేదంటే నెట్ సెంటర్స్ కానీ, వీటన్నిటికీ క్యాపిటల్ అమౌంట్ ఏ బిజినెస్ పెట్టాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ క్యాపిటల్ అమౌంట్, మూలధనం. ఇది అవసరం, ప్రతి బిజినెస్కి పెడతాం, ఓకే రైట్. ఒకసారి క్యాపిటల్ అమౌంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుందా? లైక్ ఈ హోటల్స్ కానీ లేదంటే వీటికి కానీ, ఏది నెట్ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఆ దాంట్లో నుంచి మనం మామూలుగా వాడుతూ ఉంటాం, అవునా? సో ఇప్పుడు కిరాణా స్టోర్ చూసుకుందాం. స్టాక్ కొంటాడు, ఐటమ్స్ కొంటాడు, అవునా? ఐటమ్స్ కొన్నప్పుడు అందులో ఎన్ని రకాలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి, అవునా? జస్ట్ కిరాణా స్టోర్లో చూసుకుంటే చాలా ఉంటాయి. ఆయిల్స్ ఉంటాయి, అవునా? సోప్స్ ఉంటాయి, మళ్ళీ ఆయిల్స్లో రకాలు ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అని, రీఫండ్ ఆయిల్ అని, అవునా? పామ్ ఆయిల్ అని, ఇలా జస్ట్ చాలా రకాల్స్ ఉంటాయి, బ్రాండ్స్ ఉంటాయి. మరి అలాగే సోప్స్లో చాలా టైప్స్ ఉంటాయి, అవునా? నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పిండిలు, ఐ మీన్ ఏదైతే ఉందో గోధుమ పిండి, ఇడ్లీ ఇడ్లీ రవ్వ, మొత్తం ఇవన్నీ శనగపిండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రకాలు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కేటగిరీ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే మనం సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చూసుకుంటే సోప్స్ చూసుకుందాం. సోప్స్లో నెంబర్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి కదా, అందరికీ తెలుసు, అవునా? సో నెంబర్ ఆఫ్ సోప్స్ అనేవి ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ సోప్స్లో ఒక సోప్లో ఎక్కువ పర్సెంట్, అంటే ఈ సోప్ అమ్మితే 5 రూపీస్ లాభం, ఈ సోప్ అమ్మితే 2 రూపీస్ లాభం అని ఇలా ఉంటుంది, అవునా? సో ఎన్ని సోప్స్ అమ్మాడు, అలాగే సోప్స్ మీద వచ్చిన లాభం, ఒక అన్ని ఐటెంలో లాభం రాదుగా. కొన్ని ఐటమ్స్లో ఆయిల్స్లో నష్టం వస్తుంది, లేదంటే సోప్స్లో లాభం వస్తుంది. సో ఇందులో వచ్చిన లాభం అట్లా కవరింగ్ అవుతుంది. సో మళ్ళీ ఈ స్టాక్ అవ్వక మునిపే మళ్ళీ ఇంకో ఇప్పుడు ఐటమ్స్ అయిపోతున్నాయి అనుకున్న మునిపే ఏం చేస్తాడు, ఇంకోటి తెచ్చుకుని పెట్టుకుంటాడు. సో అంటే అక్కడ వచ్చేవాడికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అవునా? మళ్ళీ పర్చేస్ స్టాక్ అనేది కొనాల్సి వస్తుంది, మళ్ళీ అమ్ముతున్నాం, మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ పర్ఫెక్షన్గా కరెక్ట్గా లాస్ వస్తుంది అనేది మనకు ఆ డీటెయిల్స్ జస్ట్ మనం చూసినా కూడా చేయటం కష్టం, అవునా? సో చిల్లర షాప్ ఇలా ఉంటాయి. ఇంకా ఫ్యాన్సీ షాప్ అయితే అసలు ఎన్ని ఉంటాయో ఐటమ్స్ మీకు అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. అదే బట్టల స్టోర్ అయితే ఇంకా ఎక్కువ. సో మోస్ట్లీ ఆఫ్ ఎక్కువ పాయింట్ వచ్చేవాడికి కిరాణా స్టోరే ఎక్కువగా ఉంటుంది. సో జస్ట్ లైక్ ఒక ఇమాజినేషన్ పరంగా, అవునా, ఊహించుకుంటుంటే ఎంత ఎంత ఉంటాయి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అనేది చూస్తుంటే అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుందిగా. జస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ టైప్ ఆఫ్ సోప్స్లో చూసినా కానీ ఎలా చూసినా కానీ, అవునా, ఇన్ని ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నిటిని కూడా మనం అకౌంటింగ్ ఫీచర్స్ని ఉపయోగించి చేయటం అనేది కష్టం అవుతుంది. ఎందుకు అంటే అక్కడ వచ్చేపాటికి మనకి ఈ టాపిక్స్ అన్నిటికీ యూజ్ అయ్యేది ఏంటంటే ఇన్వెంటరీ అనేది యూజ్ అవుతుంది. స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అని కూడా అంటున్నాను. సో ఓకే, ఈ ఇన్వెంటరీని ఉపయోగించి మనం, అంటే ఇప్పటివరకు చిన్న తరహా బిజినెస్లకి అయితే మనం చెప్పగల ఈ ఇన్వెంటరీ సహాయంతో పెద్ద తరహా బిజినెస్లు అయినా సరే వాటికి మనం క్యాలిక్యులేషన్ చేసి బ్యాలెన్స్ షీట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం చెప్పచ్చు. సో ఓకే, చెప్తాము. ఇప్పుడు ఇన్వెంటరీ అంటున్నాం, స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అనుకుంటున్నాం, ఓకే రైట్. ఇందులో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఈ ఇన్వెంటరీ అనేది ఏ టైప్ ఆఫ్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది చూద్దామండి. సో
ఇక్కడ ఈ ఇన్వెంటరీ ఏదైతే ఉందో స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అంటున్నాం. సో ఇందులో వచ్చేపాటికి ఏమేమి వస్తాయి అంటే ఐ మీన్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్, సేల్స్, తర్వాత అలాగే పర్చేజ్ ఆర్డరు, సేల్స్ ఆర్డరు, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఇలా నెక్స్ట్ వచ్చేపాటికి డిస్కౌంట్స్. డిస్కౌంట్స్లో టైప్స్ ఉంటాయి, ట్రేడ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకు వచ్చేపాటికి జర్నల్ ఎంట్రీస్ ఉంటుంది, స్టాక్ జర్నల్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మళ్ళీ టాక్సేషన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అన్నిటికి కూడా పర్పస్ ఆఫ్ ఏంటంటే మోస్ట్లీ ఇన్వెంటరీ అంటే మన స్టాక్ ఐటమ్స్. ఇప్పటివరకు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటిది ఐ మీన్ మోస్ట్లీ నాన్ కామర్స్ వాళ్ళు ఉన్నారు కూడా సింపుల్గా ఒకటి వస్తుంది, పర్చేజ్ సేల్స్ మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో వస్తుంది. అవునా? ఇప్పుడు ఏదైతే ఉందో మనకి మోస్ట్ ఆఫ్ ఇంతకుముందు ప్రీవియస్ బిజినెస్ మనం చూసినటువంటి చిన్న తరహా బిజినెస్కి, పెద్ద తరహా బిజినెస్కి మనం మోస్ట్లీ చూస్తుంది ఏంటంటే ఈ లైక్ కిరాణా స్టోర్స్ కానీ, ఫ్యాన్సీ షాపులు కానీ, వీటన్నిటికి కానీ పర్చేజ్ సేల్స్ ఉన్నాయి. అవునా? సో మనకి ఇప్పటివరకు పర్చేజ్ పాయింట్ రాలేదా అంటే వచ్చింది, మరి ఇప్పుడు పర్చేజ్ అని సపరేట్గా అంటున్నా. ఏంటి తేడా? ఆ పర్చేజ్కి ఈ పర్చేజ్కి ఏంటి తేడా? ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినటువంటి ల్యాండ్ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్, వెహికల్ పర్చేజ్డ్, ఇవన్నీ పర్చేజ్ అంటే మీనింగ్ కొనుగోలు అనేది అర్థం. నేను ఇప్పుడు పర్చేజ్ వస్తుంది, సేల్స్ వస్తుంది, కొత్తగా న్యూ వచ్చేసి వస్తాయి అని అంటున్నాను. సో మరి పర్చేజ్ అన్నప్పుడు అది కొనుగోలే, ఇది కొనుగోలే. ఏంటి తేడా? ఇప్పుడు అవి కూడా వచ్చి దీంట్లోనే రాస్తామంటే లేదు, సేమ్ ఇంతకుముందు ఏ పాయింట్స్ అయితే ఉంటే సేమ్ యాజ్ యూజువల్గా దాంట్లోనే రాస్తాం, కొత్తగా దీంట్లో ఏం రాదు. మరి ఎలాగో రికగ్నైజింగ్ చేయటం? ఇప్పుడు పర్చేజ్ అని అక్కడ మీనింగ్ వచ్చింది, పర్చేజ్ మీనింగ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ పర్చేజ్ అని టాపిక్ వస్తుంది. పర్చేజ్ అని టాపిక్ వచ్చినప్పుడు దీంట్లోనే రాయాలి కదా, అది కూడా పర్చేజ్కి సంబంధించినటువంటి పాయింట్ ట్రాన్సాక్షనే కదా. సో ఎలా రికగ్నైజింగ్ చేయటం అనేది చూస్తే ఇక్కడ సింపుల్ అని, ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే మీనింగ్ పర్చేజ్ అంటే కొనుగోలు, సేల్స్ అంటే అమ్మకాలు అంటున్నాం. సో ఇక్కడ వచ్చేపాటికి ఇంతకుముందు ఫర్నిచర్ పర్చేజ్డ్, కంప్యూటర్ పర్చేజ్డ్ అని అంటున్నాం. అవునా? వెహికల్ పర్చేజ్డ్ అని వచ్చింది. ఇవన్నీ ఇవన్నీ ఇచ్చేవాడికి ఏ కేటగిరీ కింద వస్తుందంటే ఆస్తుల కేటగిరీ కింద వస్తుంది అన్న. ఓకే రైట్. మనం పర్చేస్లో ఎందుకు వేయకూడదు? ఇప్పుడు లెడ్జర్లో వచ్చేపాటికి ఆస్తుల కింద వేస్తాం, బాగానే ఉంది. లెడ్జర్లో ఆస్తుల కింద వేసేసి ఓచర్లో పర్చేజ్ ఓచర్లో వేయచ్చు కదా, పేమెంట్ ఓచర్లోనే ఎందుకు వేయాలంటే పేమెంట్లోనే వేయాలి. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు ఈ ఫర్నిచరు, లేదు ల్యాండ్, లేదు ఇక్కడ వెహికల్, ఇవన్నీ ఉన్నాయి, కొన్నావు. ఏ పర్పస్ కింద? నీ ఓన్ పర్పస్, నీ పర్సనల్ పర్పస్ కింద కొన్నావు. నీకు ఇష్టం ఉంటే వాటిని అమ్ముకుంటావు, లేదంటే అలాగే ఉంటావు. అవునా? ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్, ల్యాండ్ పర్చేజ్ ఇవన్నీ వచ్చినాయి. అవి పర్చేజ్ అని వచ్చినప్పుడు సోల్డ్ అని కంపల్సరీ వచ్చిందా? సోల్డ్ అని సమ్ టైమ్స్ మాత్రం వచ్చింది. నీకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకుంటావు, లేదంటే లేదు, అది నీ కిందే ఉంటుంది. అవునా? సో అదే ఇప్పుడు ఇది వచ్చేవాడికి స్టాక్ ఐటమ్స్, వీటిని నువ్వు అట్టగా కొనుక్కుంటావు. ఇప్పుడు ఏది ఫర్ ఎగ్జాంపుల్ నీకు బిజినెస్ ఉంది, ఎలక్ట్రికల్ షాప్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎలక్ట్రికల్ షాప్ బిజినెస్ ఉంది అనుకున్నా, నీ ఎలక్ట్రికల్ షాప్ బిజినెస్లో వచ్చేవాడికి ఫ్రిడ్జ్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కొంటావు, ఇవి కూడా పర్చేస్ కింద వస్తుంది. నువ్వు ఒక వెహికల్ కొనుక్కున్నావు, అది కూడా పర్చేస్ కిందే వస్తుంది. అవునా? కార్ పర్చేజ్డ్ అంటాం. కార్ పర్చేజ్డ్ అన్నప్పుడు అంటే కొనుగోలు జరిగింది. సో మరి కార్ పర్చేజ్ అనేది పాటికి కొనుగోలు కింద రాదు, ఎందుకంటే అది నీ పర్సనల్ కింద వస్తుంది. ఇది వచ్చేపాటికి ఇప్పుడు నువ్వు ఏదైతే నీ బిజినెస్ పరంగా కొంటున్నావో, లైక్ వాషింగ్ మిషన్స్ కానీ, లైక్ ఫ్రిడ్జెస్ కానీ, ఇవన్నీ ఉన్నాయంటే అవి నీ బిజినెస్ పర్పస్ కింద, అవి నువ్వు అటు పెట్టుకోగా, అవి నువ్వు అటు పెట్టుకోవడం కుదరదు. నీ బిజినెస్ పర్పస్ కింద నువ్వు వచ్చేపాటికి వాటిని సేల్స్ చేయాలి, అప్పటి నీకు లాభం వస్తుంది. సో ఇక్కడ వచ్చేపాటికి ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. ఇక్కడ వచ్చేపాటికి నువ్వు కార్ అనేది కొంటే ఒకటే, ఎందుకు ఏదైనా కొన్నావు అంటే అది ఒకటే. కారు వెహికల్ కొన్నా, లేదంటే ఫర్నిచర్ కొన్నా, ల్యాండ్ కొన్నా ఒకటే కొంటావు. అవునా? ఒక 10 కార్లు కొన్నావు కదా, అదే 10 కార్లు కొన్నావు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? అది పర్చేజెస్ కింద, కొనుగోలు కింద వస్తుంది. ఎందుకు? ఆ 10 కార్లు 2 అమ్ముకుంటావుట. పర్చేజెస్ సేల్స్ అనేది అప్పుడు వస్తుంది, సింగిల్ ఐటెంకి రాదు. అవునా? ఇప్పటివరకు మనకు జరిగింది మోస్ట్లీ సింగిల్ ఐటమ్స్, మోస్ట్లీ అంతే కదా. ఏమన్నా మనకి ఒక 40 కంప్యూటర్స్ 40 కంప్యూటర్ కొన్నాము, లేదు ఒక 40 వెహికల్స్ కొన్నామని ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చిందా? రాలేదు, సింగిల్ ఐటమ్స్ కింద వచ్చింది. ఎప్పుడైతే మల్టిపుల్ ఐటమ్స్ అనేవి వస్తున్నాయో, లేదంటే ఎప్పుడైతే ఒక ఐటమ్ తాలూకు రేంజ్ అనేది, ఐటమ్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయో, దాని యొక్క సంఖ్య అనేది పెరుగుతుందో, అప్పుడు అది వచ్చేప్పటికి పర్చేజ్ అండ్ సేల్స్ లోకి, ట్రాన్సాక్షన్స్ లోకి వస్తుంది ఆ పాయింట్. అప్పటి వరకు సింగిల్ ఐటమ్ అని ఉందనుకున్నప్పుడు అది పేమెంట్ కింద వస్తుంది. మన అది పేమెంట్ కింద వేసినా కూడా ప్రాబ్లం అవ్వదు. ఓకే, ఈ బిజినెస్ చిన్న టాపిక్ డిఫరెన్స్ ఉంటుందండి. సో అందుకు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఇన్వెంటరీ టాపిక్ వచ్చేపాటికి
పర్పస్ ఏంటి, దాని యొక్క ఏ ఐటమ్స్ ఏ టాపిక్స్ ఉంటాయి అనేది మనం చూసాం. ఓకే, దీన్ని వచ్చేపాటికి మనం ప్రాక్టికల్గా చేయాలి అంటే ఏ పాయింట్స్ని రికగ్నైజ్ చేయాలి, ఏ పాయింట్స్ మనం ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది ఒకసారి చూపుతాను చూడండి. టాలీ సాఫ్ట్వేర్లో వచ్చేపాటికి ఏంటంటే సింపుల్ పర్పస్ ఆఫ్ వ్యూ కింద మనం ఇంతకుముందు మల్టీ కరెన్సీ చేసాం కదా, ఆ మల్టీ కరెన్సీ అనేది ఎలాగైతే చేసామో సేమ్ అదే పర్పస్ ఆఫ్ వ్యూలో కొంచెం డిఫరెన్స్తో ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేపాటికి మనం ఏదైనా ఒక ప్రాబ్లం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్, ఆ నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్, ఆ నెక్స్ట్ అకౌంటింగ్ ఫీచర్స్. అదే మనకి మల్టీ కరెన్సీ అవసరమైంది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, కంపెనీ క్రియేషన్ నెక్స్ట్ కరెన్సీని అనేది క్రియేషన్ చేస్తున్నాం. కరెన్సీని క్రియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెడ్జర్కి వెళ్తున్నాం, ఆ నెక్స్ట్ ఓషన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మన ప్రీవియస్ టాపిక్లో ఎప్పుడైతే అనేవి ఎక్కడైనా చెప్పాడు ట్రాన్సాక్షన్స్ లో ఇన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశాను, ఇన్ని ఐటమ్స్ సేల్ చేశానని మనకి ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ వచ్చిందా? రాలేదు. ఎప్పుడైతే మనకి పర్టికులర్ గా ఇన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశాను, ఇన్ని ఐటమ్స్ సేల్స్ చేశాను అని మనకు వస్తుందో, వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు, ఒకసారి చూద్దాం. ఓకే, ఎప్పుడైతే మన ప్రాబ్లం మనకి వచ్చినటువంటి బిజినెస్ కి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ లో పర్టికులర్ గా ఇన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశాను, ఇన్ని ఐటమ్స్ సేల్ చేశాను అని మనకి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ వస్తుందో అప్పుడు ఇన్వెంటరీ అనేది మనం యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇన్వెంటరీ చేయాలి. మనకి ఎప్పటి వరకు టాపిక్స్ లో కానీ ప్రాబ్లమ్స్ లో కానీ ఎక్కడ కూడా ఈ పర్టికులర్ గా ఈ ఐటమ్స్ పర్చేజ్ చేశాను, ఈ ఐటమ్స్ సెల్ చేశాను అనేది రాలేదు కాబట్టి మనకి ఇన్వెంటరీ అవసరం రాలేదు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెంటరీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఇన్వెంటరీ ఎప్పుడు డిజైబుల్ లో ఉంటుంది అనేది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. మనకి డిఫరెంట్ బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కొంచెం టఫ్ గా అడగాలనుకున్నప్పుడు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇన్వెంటరీ అనేది మనకి ఖచ్చితంగా అవసరమా, ఏ సిచ్యువేషన్స్ లో అవసరం లేదన్న ఒక డిఫరెంట్ టాపిక్ మీద కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు కొంచెం డెప్త్ గా వెళ్ళాలనుకున్నప్పుడు. సో ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ మీద ఉండదు. ఎప్పుడైతే మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్ లో స్టాక్ ఐటమ్స్ అనేవి ఎంట్రీ అవుతున్నాయో మనం ఇన్వెంటరీని యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మన లెక్క ఏదైతే ప్రాబ్లం చేసే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో సమ్ చేంజ్ వస్తుంది. ఆ సమ్ చేంజ్ ఎలా వస్తుందంటే మనం మల్టీ కరెన్సీకి ఎలాగైతే చేసాం అలాగే ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్ అనేది చేస్తాం. దేనికైనా కంపెనీ మనం ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ రాస్తున్నాం కాబట్టి కంపెనీ క్రియేషన్ ఆ నెక్స్ట్ ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ అనేవి క్రియేషన్ చేసుకుంటాం. స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఉండో ఆ స్టాక్ ఐటమ్స్ అనేవి క్రియేషన్ చేసుకుంటాం. ఏది మనం ఇంతకుముందు పర్టికులర్ గా ఇన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాము, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏదైతే ఉందో ఒక లెడ్జర్ అనేది రాస్తున్నాం. లెడ్జర్ లో వాల్యూస్ ఏమి ఎంటర్ చేయట్లేదు. ఆ లెడ్జర్స్ ని దేంట్లో వాల్యూతో ఎక్కడ కనెక్షన్ ఇస్తున్నావు, ఓచరింగ్ లో కనెక్షన్ ఇస్తున్నావు. ఓచరింగ్ లో ఏం చేస్తున్నావు, టైప్ చేస్తున్నావు, మళ్ళీ లేదు. జస్ట్ ఆఫ్ ఆల్ దాని అక్కడ లెడ్జర్ ని కనెక్షన్ ఇచ్చి దానికి ఎంత ఎంత ఖర్చు అయింది అనేది వాల్యూతో ఎంటర్ చేస్తున్నాం. ఓచరింగ్ లో చేసిన ప్రొసీజర్ అదే. సో ఇప్పుడు ఇన్వెంటరీకి కూడా అదే అనమాట. ఇన్వెంటరీలో మనం ఏదైతే ఐటమ్స్ పర్టికులర్గా ఈ ఐటమ్స్ కొన్నాను, ఇన్ని ఐటమ్స్ కొన్నాను అని వచ్చినప్పుడు జస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐటమ్స్కి ఏదైతే ఉందో వాటిని మనం ఒక స్టాక్ ఐటమ్ అనేది క్రియేషన్ చేస్తాం. ఇన్వెంటరీలో ఒక ఐటమ్ అనేది క్రియేషన్ చేసి తర్వాత నెక్స్ట్ ఓచరింగ్లో దాన్ని వాల్యూతో కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇన్వెంటరీ ప్రొసీజర్ కూడా అదే అనమాట. మనం ఇప్పుడు లెడ్జర్ని ఎలాగైతే క్రియేషన్ చేసి ఓచరింగ్లో కనెక్షన్ ఎలాగైతే ఇస్తున్నామో స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేషన్ చేసి దానికి సంబంధించిన వాల్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టాక్ ఐటమ్స్ అంటే ఏం లేదండి, మన బిజినెస్ సేల్ చేసే ఐటమ్స్ ఏదైతే ఉండో అవన్నీ కూడా స్టాక్ ఐటమ్స్ కింద వస్తాయి. పర్టికులర్గా ఈ ఐటమే స్టాక్ ఐటమ్ ఏం లేదు. అవునా, నీది వచ్చేపాటికి ఫర్నిచర్ షాపు, నీ దాంట్లో ఉన్న ఫర్నిచర్ ఏవైతే ఉందో అవన్నీ కూడా స్టాక్ ఐటమ్స్ కింద వస్తాయి. నీది వచ్చేవాడికి ఎలక్ట్రికల్ షాపు, నీకు వచ్చే ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, వాషింగ్ మెషిన్స్, టీవీస్ ఇవన్నీ కూడా ఇవే వస్తాయి, దాని కింద వస్తుంది. వీటిని ఆ టైప్ ఆఫ్ మోడింగ్లో స్టాక్ ఐటమ్ అంటాం. సో జస్ట్ ఫర్ స్టాక్ ఐటమ్ నెక్స్ట్ చెప్తాను. ప్రొసీజర్ వచ్చేపాటికి కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ ఇన్వెంటరీ, ఆ తర్వాత నెక్స్ట్ లెడ్జర్, మళ్ళీ ఓచరింగ్. జస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ మాత్రమే ఉంటాయి మొత్తం. మళ్ళీ ఇంకా వేరేగా ఏముండవునా. జస్ట్ ఆఫ్ ఆల్ ఎంతకుముందు మన కరెన్సీకి ఎలా చేస్తున్నామో సేమ్ అదే యాజ్ యూజువల్ మోడ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ అంటున్నావు. ఈ స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటి
అసలు స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎందుకొని స్టాక్ ఐటమ్స్ అని పిలుస్తున్నాం అంటే ఏం లేదండి. స్టాక్ ఐటమ్స్ అంటే మన బిజినెస్లో చేసినటువంటి ఏదైతే ఒక పర్చేజ్, ఒక బిజినెస్కి ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని బిజినెస్లో అన్ని ఐటమ్స్ అమ్మో. మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన పార్ట్స్ కావాలనుకున్నప్పుడు ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్తాం, అవునా. మనకి వెహికల్స్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు వెహికల్ షాప్ దగ్గరికి వెళ్తాం, అంతేగాని అటు ఇటు మిక్సింగ్ ఉండదు కదా, అవునా. సో ఏ షాప్ పర్పస్ వాళ్ళు ఆ షాప్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ అదే చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ స్టోర్స్ ఏదైతే ఉండే ఇవన్నీ కూడా వాళ్ళ ఎలక్ట్రికల్ సామాన్లు వస్తువులు ఏదైతే ఉండే అవన్నీ కూడా అమ్ముతారు. వాడు వచ్చేవాడు వాడు బిజినెస్లో అమ్మే ఏదైతే ఉండే అవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఏదైతే స్టాక్ ఐటమ్స్ అంటున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ ఎలక్ట్రికల్ షాప్ అనుకుంటాం, వాడికి టీవీస్ ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, కేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి, లేదు వాషింగ్ మిషన్స్ ఉంటాయి. మీరు అందరూ జనరల్గా బయట షాప్లో చూసుంటారు కదా వాటిని. అవన్నీ కూడా ఐటమ్స్, అవన్నీ కూడా ఒక ఐటమ్స్, అవునా. ఏ అయితే వాడు ఎన్ని ఐటమ్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్ ఉన్నాడు అన్ని ఎలక్ట్రికల్ సామాన్ మొత్తం పెట్టడుగా, వాడి దగ్గర ఏదైతే కొంటాడో అమ్ముతాడో అవి ఉంటాయి. వాడి దగ్గర లేని వస్తువు వేరే షాప్లో ఉంటుంది, మనం వేరే షాప్లో ఎత్తుక్కుంటాం. సో డిఫరెన్స్ ఆఫ్ ఎలా ఉంటుంది. ఏవైతే ఐటమ్స్ ఇవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా, ఈ టైప్ ఆఫ్ మోడ్ అన్నిటిని కూడా స్టాక్ ఐటమ్స్ అంటాం. ఓకే రైట్, స్టాక్ ఐటమ్స్. నెక్స్ట్ వన్ మనం ఇంకోటి స్టాక్ ఐటమ్స్లో చేసేటప్పుడు, మనం టాలీలో ఎంటర్ చేసేటప్పుడు జస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ అన్నా ఓకే రైట్ బాగానే ఉంది. సో ఇప్పుడు వచ్చేపాటికి అన్నిటిని ఒకేలా పిల్లగా మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, అవునా. సో మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సింపుల్ లైక్ మనం సింపుల్గా చెప్పాలనుకుంటే ఆ, మనం ఏదైనా వాటర్ని వచ్చేపాటికి ఎలా లీటర్స్లో, ఘన పదార్థాన్ని వచ్చేపాటికి ఎలా కేజీస్లో, స్పీడ్ని వచ్చేపాటికి ఎలా ఇలా వేగంలో ఇలా చూస్తాం కదా, కొలుస్తాం కదా, కొలమానాలు ఉంటాయి కదా, అవునా. సో ఈ కొలమానాల ప్రకారమే మనం ఏదైనా చెప్పాలి, మనకి ఏదైనా కావాలి అనుకుంటే అడగాలనుకున్నప్పుడు ఈ కొలమానాల ప్రకారమే అడుగుతాం, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జనరల్ స్టోర్కి ఉంది, జనరల్ స్టోర్కి వెళ్ళినప్పుడు మనకి బెల్లం కావాలనుకున్నప్పుడు 2 లీటర్లు బెల్లం ఇవ్వమని అడుగుతామా? 2 లీటర్ల బెల్లం ఏమంటే వాడు మన కింద నుంచి 10 దాకా వస్తాడు. జస్ట్ వాళ్ళు ఏమంటాం 2 kgs అంటాం, అవునా. అంతేగాని లేదు ఓన్లీ నాకు బెల్లం కావాలని చెప్పి ఓన్లీ బెల్లం అని చెప్పి అనుకో, షాప్ వాడు ఏమంటాడు ఎన్ని కేజీస్ అంటాడు. మనం మెన్షన్ చేయాలిగా మనకి ఎన్ని అయితే కావాలో ఎన్ని అనేది, కేజీస్ అనేది మెన్షన్ చేస్తాం. సో అట్లా, సో ఆ టైప్ ఆఫ్ పర్పస్ కింద ఈ స్టాక్ ఐటమ్స్లో కూడా కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి అందరికీ తెలిసిందే. జస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కింద చూస్తాం. అంటే మన స్టాక్ ఐటమ్స్లో వచ్చే వాటికి ఎలా చేస్తాం అంటే సెట్స్, పీసెస్, క్యాన్స్. ఇప్పుడు ఆయిల్స్ వచ్చాయి, ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్ వచ్చేపాటికి ఆయిల్ బస్తాలు అంటామా, ఆయిల్ క్యాన్స్ అంటాం, అవునా. ఆయిల్ వచ్చేవాడికి క్యాన్లో ఉంటుంది. జనరల్ అయితే ఇప్పుడు మనకి కిరాణా స్టోర్స్ ఏదైతే ఉందో జనరల్ స్టోర్స్లో వాటిని ఎలా పిలుస్తాం, ఆయిల్ క్యాన్స్. ఎన్ని క్యాన్స్ వచ్చినాయి ఏంటి, ఏది మనం సింగిల్గా కొనాలనుకున్నప్పుడు లీటర్, ఏది ఒక 6 లీటర్. అదే ఆయిల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లీటర్స్ అంటున్నావు రైట్, బాగానే ఉంది. కిరాణా స్టోర్ ఆడు కొనాలి, మనకి అమ్మేటప్పుడు లీటర్లు అమ్ముతాడు, వాడు కొనాలి కదా. వాడు కొన్న కంపెనీ దగ్గర కొన్నప్పుడు వాడు నాకు 12,000 లీటర్లు అంటాడా, 12,000 లీటర్లు అని అంటాడా, లేదు కదా. ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వాడు ఏమంటాడు ఎన్ని క్యాన్స్, నాకు 50 క్యాన్స్ 20 క్యాన్స్ కావాలంటాం. సో మనం వచ్చేవాడికి ఒక బిజినెస్ పర్పస్ ఆఫ్ వ్యూలో ఏ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అదే మనం ఇందాక సోప్స్ అన్నాం, సోప్స్ ఏమంటాం పీసెస్, ఆయిల్స్ వచ్చేవాడికి క్యాన్స్. టీవీస్ ఉంటాయి, టీవీస్ని ఏమంటాం, అవునా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎలక్ట్రికల్ షాప్ పర్పస్ ఆఫ్ మీరే ఉంది, వాడు కంపెనీ దగ్గర కొనాలిగా, టీవీ కంపెనీస్ క్రెడిట్ డీలర్స్ దగ్గర కొంటాడు. నాకు 30,000 టీవీలు కావాలంటాడా, సెట్స్, అవునా. నాకు ఇదిగో కలర్ టీవీస్ ఇన్ని సెట్స్, బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఇన్ని సెట్స్, అవునా. సో ఇలా ఈ టైప్ ఆఫ్ ఉంటాయి, నెంబర్స్ అని, క్యాన్స్ అని, సెట్స్ అని ఇవాళ ఉంటాయి. సో ఆ పర్పస్ ఆఫ్ యూస్లో ఈ స్టాక్ ఐటమ్స్ అని ఉంటాయి. మీకు ఇది ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే ఇదిగోండి. వచ్చేవాటికి ఏదైనా మనకి ఒక సింపుల్ గా తక్కువలో కావాలంటే మనం కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాం, ఒక 2 kgs 5 kgs అలా. అదే వాడు వచ్చేపాటికి కిరాణా స్టోర్ వచ్చేవాడికి వాడు 2 kgs కొనగా బస్తాలు బ్యాగ్స్, రైస్ వచ్చే బ్యాగ్స్, ఆయిల్స్ వచ్చేవాడికి క్యాన్స్, అవునా. అంటే లక్స్ వచ్చేవాడికి సో సో ఈ పర్పస్ ఆఫ్ యూస్ లో టీవీస్ వచ్చేవాడికి సెట్స్, ఇలా మొత్తం పీసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ పర్పస్ ఆఫ్ యూస్ లో ఏంటంటే ఇక్కడ మీకు చూసాం, ఇవి వచ్చేవాడికి ఐటమ్స్, ఐటమ్ నేమ్స్, ఇవి వచ్చేవాడికి
యూనిట్స్ ఆఫ్ మెషర్మెంట్స్ మెజర్మెంట్స్ కింద టైప్ ఆఫ్ కింద వస్తుంది. సో ఇలా ఒక స్టాక్ ఐటమ్ వచ్చేపాటికి ఏ టైప్ ఆఫ్ లో అనేది ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటుంది స్టాక్ ఐటమ్స్ లో వచ్చాడు. సో ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా ఎలా సెట్టింగ్స్ కూడా చేయాల్సి ఉంటుంది, ఏ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నటువంటి ఈ ఇన్వెంటరీ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఏ టాపిక్స్ వస్తాయి అనేది కూడా ఒకసారి బై ప్రాక్టికల్ గా చూద్దాం. ఇదిగోనండి, ఇన్వెంటరీ అంటే స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అనేది అని చెప్పాను. సో ఓకే, దీంట్లో వచ్చేపాటికి ఏంటి ఏ టాపిక్స్ ఉంటాయి ఎలాగూ ఇక్కడ చూస్తే ఇన్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ స్టాక్ ఓరియంటెడ్ పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. టు ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ ఆపరేషన్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫాలోయింగ్ ఆపరేషన్స్. లైక్ ఇది వచ్చేవాడికి స్టాక్ పర్చేస్ రిటర్న్స్, క్రెడిట్ పర్చేస్, అలాగే డెబిట్ పర్చేస్ కూడా ఉంటుంది, పర్చేస్ ఆర్డర్, స్టాక్ సేల్స్ రిటర్న్స్ ఆర్డర్, ట్యాక్సెస్, ఇంకా ఇలా సమ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో వీటికి ఎలా అనేది చూద్దాం. లెడ్జర్స్ వచ్చేపాటికి ఇక్కడ పర్చేజ్ అంటాం, అది పర్చేజ్ అకౌంట్, లెడ్జర్ అండర్ గ్రూప్ లో పర్చేజ్ అకౌంట్ కింద వెళ్తుంది. సేల్స్ అండర్ గ్రూప్ లో సేల్స్ అకౌంట్ లెడ్జర్స్ లో. ఓచర్ పర్చేజ్ కి ఓచర్ ఏంటి అంటే F9. ఓచర్ లో పర్చేజ్ ఓచర్ కి షార్ట్ కట్ కి సేల్స్ కి F8, సేల్స్ కి F8. వాయిస్ బ్రేకింగ్, ఇక్కడంతా బాగానే ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేప్పటికి అంతా బాగానే ఉంది, బట్ సమ్ నెట్వర్క్ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. సో నెక్స్ట్ లెడ్జర్స్. ఈ లెడ్జర్స్ లో కనుక చూస్తే మనం పర్చేస్ వచ్చినప్పుడు అది లెడ్జర్ వచ్చేపాటికి పర్చేస్ అకౌంట్ కింద వెళ్తుంది, సేల్స్ వచ్చేపాటికి లెడ్జర్ సేల్స్ అకౌంట్ కింద వెళ్తుంది. సో పర్చేస్ కి ఓచర్ కి ఏంటంటే F9, అలాగే సేల్స్ కి F8 షార్ట్ కట్ కి. ఓచర్ యొక్క షార్ట్ కట్ కి అనేది మనకి ఎలాగైతే పేమెంట్ కి F5, రిసిప్ట్ కి F6 అనుకున్నాం షార్ట్ కట్ కీస్. సో ఓకే, ప్రొసీజర్ వచ్చేవాడికి ఎలా ఉంటుంది, ఇన్వెంటరీలో ఎలా ఉంటుంది మొత్తం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేవాడికి మనం ఇదిగోండి కంపెనీ క్రియేషన్, తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో, తర్వాత లెడ్జర్ క్రియేషన్, తర్వాత అకౌంటింగ్ వచ్చేసి మన మెయిన్ ప్రొసీజర్ వచ్చేపాటికి ఈ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది. ఏదైతే మన ఒక ఇన్వెంటరీ తాలూకు ప్రాబ్లం ఉంది, ఆ ఇన్వెంటరీ తాలూకు ప్రాబ్లమ్స్ ని మనం చేయాలనుకున్నప్పుడు జస్ట్ ప్రొసీజర్ కంపెనీ క్రియేషన్, ఇన్వెంటరీ ఇన్ఫో, లెడ్జర్ క్రియేషన్, అకౌంటింగ్ వచ్చారు. మనకి మధ్యలో అడిషనల్ గా యాడ్ అయింది ఏంటంటే ఈ ఇన్వెంటరీ ఇన్ఫో అనేది మనకి అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం ఏమేమి చేయాలి ఇన్వెంటరీ, మనకి కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు, ఓచరింగ్ ఎలా ఎంట్రీ ఇవ్వాలో కూడా తెలుసు. మనకి తెలియని స్టెప్ ఏదైతే ఉందంటే అది ఇన్వెంటరీ ఇన్ఫో. మనకి లిస్ట్ అవుట్ లో మనకి కనబడుతుంది. ఇన్వెంటరీ ఇన్ఫో అనేది మనకి ఏం చేయాలని తెలియదు. సో ఆ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏమేమి చేయాలి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వెంటరీలో వచ్చే వరకు కొత్తగా వచ్చే లెడ్జర్స్ ఏంటి అంటే పర్చేజ్, సేల్స్. మనం వాటికి ఏం లెడ్జర్స్ చేయాలి, ఓచర్ ఏంటి అని చూసాం. ఇక్కడ తర్వాత మన ఇన్వెంటరీ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్తాం. ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత అక్కడ యూనిట్స్ ఆఫ్ మెషర్స్ లోకి వెళ్తాం, తర్వాత స్టాక్ ఐటమ్స్ అనేవి క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం యూనిట్స్ ఆఫ్ మెషర్. మనకి ఇంత ముందు లైక్ అనుకున్నాం కదా, కేజెస్, సెస్, లీటర్స్, ప్యాకేజెస్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా మెషర్ కింద వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏదైతే అంటే ప్రాబ్లం ట్రాన్సాక్షన్స్ లో కానీ మనకి స్టాక్ ఐటమ్స్ అనేవి కనబడతాయి. ఆ ఐటమ్స్ ని మనం ఎలా పిలుస్తాం, సెట్స్ లో పిలుస్తాం, బ్యాగ్స్ లో పిలుస్తాం, ఐటమ్స్ రైస్ ఏది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దానికి మనకి కావాల్సిన ఏదైతే మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేషన్ ఏది ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్ క్రియేషన్ చేసుకున్న తర్వాత స్టాక్ ఐటమ్ ని క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టాక్ ఐటమ్స్ ని ఎలా క్రియేషన్ చేయాలనేది స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. స్టెప్స్ ఫర్ క్రియేట్ మెషర్మెంట్. ఏది మెషర్మెంట్ చేసిన తర్వాత గో టు ఇన్వెంటరీ ఇన్ఫో, గో టు యూనిట్ ఆఫ్ మెషర్ అండ్ గో టు క్రియేట్ ఆప్షన్.
టైప్ ద సెట్స్. మనకి సెట్స్ ఏవైతే ఉండో మనకి మెషర్మెంట్ సెట్స్ బ్యాక్స్ ఏవైతే ఉండో అవన్నీ టైప్ చేసుకుంటాం, అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్, స్టాక్ ఐటమ్ ని క్రియేషన్ చేయటం. గో టు ఇన్వెంటరీ ఇన్ఫో, గో టు స్టాక్ ఐటమ్స్ అండ్ గో టు క్రియేట్ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్. అక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఇస్తాం, ఏదైతే ఉందో అక్కడ నేమ్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ తర్వాత వచ్చే వారికి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి లెడ్జర్ కి వచ్చేసి ఆ తర్వాత వాచింగ్, సేమ్ యాజ్ యూజువల్. ఓకే, ఈ టైప్ ఆఫ్ పర్పస్ లోనే ఉంటుంది. దీన్ని ప్రాక్టికల్ గా ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది నేను చేస్తున్నాను బై ప్రాక్టికల్ గా. ఓకే, ప్రాబ్లం 1 సింపుల్ గా ఉంది, చేద్దాం చూడండి. సో ఫస్ట్ create company, Mr. Crave, స్టేట్ అనేది ఇంపార్టెంట్ అండి, అది చూసుకోండి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి ఎలా ఏంటి, నెక్స్ట్ లెడ్జర్ కాదు ఇన్వెంటరీ కావున మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాం, కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో, లెడ్జర్ ఇన్వెంటరీ ఇన్ఫో వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రాబ్లం లో ఉందో దానికి సంబంధించిన మెషర్మెంట్స్ అనేవి క్రియేషన్ చేయాలి, అవునా. సో ఇక్కడ మన ప్రాబ్లంలో వచ్చేపాటి ఓకే ఖర్చు ఇక్కడికి టీవీస్ ఈచ్ 9,000 అన్నారు. సో అంటే ఈ ప్రాబ్లం స్టాక్ సో అంటే స్టాక్. సో మనం డేటా చూస్తామంటే మెజర్మెంట్ అంటాం. సో సెట్స్ అనేవి మనం మెషర్మెంట్ అనేది క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు యూనిట్స్ ఆఫ్ మెషర్మెంట్ క్రియేట్, ఇక్కడ మీకు టైప్ సింప్లీ అని ఉంది, ఇక్కడ సింపుల్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం మనం, సెట్స్ ఓకే.
స్క్రీన్ అందరికి విజిబుల్ అవుతుంది కదండి. అక్కడ నెట్వర్క్ కనెక్ట్ డిస్కనెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ కనుక ఇక్కడ చూస్తే సింబల్ ఆఫ్ ఏదైతే ఉందో మనకి సెట్స్ ఉంటుంది. సెట్స్ అని టైప్ చేస్తాం. సెట్ టైప్ చేసి ఎంటర్ సేవ్. నేను ఆల్రెడీ రాశాను కాబట్టి అంటాను. సో సెట్స్ ఒకటే మనకి ప్రాబ్లం లో ఏదైతే ఉందో ఇంకే స్టాక్ ఐటమ్ ఉందా అంటే లేదు, ఒక ఉంటుంది. అది కలెక్టివ్స్ ఉండదు, సెట్స్ అని పిలుస్తాం. సో మనం మెజర్మెంట్ ఏదైతే ఉందో అది క్రియేషన్ చేస్తాం యూనిట్స్ ఆఫ్ మెషర్ లో. ఓకే, ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ మెషర్ అంటే స్టాక్ ఐటమ్ లో వెళ్తాం. సో ఇక్కడ రెండు వస్తాయి, సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టీ స్టాక్ ఐటమ్. మనకి మల్టీ. సో ఓకే, నేను సింగిల్ కి మల్టీకి డిఫరెన్స్ లాస్ట్ నెక్స్ట్ చెప్తాను. క్రియేట్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ అండర్ గ్రూప్ లో ఆల్ ఐటమ్స్ అనేది ఎంటర్ చేయండి. సో ఆల్ ఐటమ్స్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ లో ఇక్కడ ఆల్ ఐటమ్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఇప్పుడు రాయాలనుకుంటున్నాం ఆ ఐటమ్ నేమ్ అనేది మనం ఐటమ్ నేమ్ ఇక్కడ మన యొక్క ఐటమ్ నేమ్ కలర్ టీవీస్. ఓకే, సమ్ మెంబర్స్ కి వాయిస్ బ్రేక్ అవుతుంది అండ్ నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయింది. సో అందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ప్లీజ్ కన్ఫర్మ్ ఇప్పుడు వాయిస్ క్లారిటీగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్క్రీన్ అందరికి ఒకసారి షేర్ అవుతుందా? నేను దాని వరకు కన్ఫర్మ్ ఇవ్వండి. స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా? స్క్రీన్ అందరికి విజిబుల్ గా ఉందా? నీ ప్రాబ్లం స్టార్టింగ్ నేను చెప్తాను. నా ప్రాబ్లం ప్రెజెంట్ స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా అంటే వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి? వాయిస్ వినపడుతుందా? సో ఓకే, సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఫస్ట్ వన్ ప్రాబ్లం స్టార్టింగ్ నేను చెప్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మనం ప్రతి ప్రాబ్లంకి 3 స్టెప్స్ చేస్తున్నాం. ఈ 3 స్టెప్ ఇన్వెంటరీ మనకి అడిషనల్ గా ఒక స్టెప్ వస్తుంది, అదే ఇన్వెంటరీ. మన కరెన్సీకి ఎలా అయితే కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మన కరెన్సీ తాలూకు సెట్టింగ్స్ చేస్తాం. కరెన్సీ తాలూకు సెట్టింగ్స్ చేసి తర్వాత మనం లెడ్జర్ ఓచరింగ్ చేస్తాం. సేమ్ అదే సిచ్యువేషన్స్ లో అదే పర్పస్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్వెంటరీ అనేది ఉంటుంది. ఈ ఇన్వెంటరీ వచ్చే పాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్, సెకండ్ వన్ ఇన్వెంటరీ, తర్వాత థర్డ్ వన్ లెడ్జరింగ్ అండ్ ఫోర్త్ వన్ ఓచరింగ్. ఈ స్టెప్స్ అన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ క్రియేషన్ స్టెప్ అని ఏదైతే ఉందో ఆ కంపెనీ క్రియేషన్ అనేది మనం చేస్తాం. అందరికి వచ్చింది కాబట్టి కంపెనీ క్రియేషన్ ఓకే కంప్లీట్ అవుతుంది.
నెక్స్ట్ వన్ ఇన్వెంటరీ ఇన్ఫో అన్నాం. సో ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏం స్టెప్స్ ఉంటాయి, ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో వచ్చేపాటికి ఏంటంటే మనం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్, ఓకే, మనకి లైక్ నా ప్రాబ్లం ట్రాన్సాక్షన్స్ అయితే ఉందో సెట్స్ వచ్చినాయో ఆయిల్ క్యాన్స్ వచ్చినాయో ఏమున్నాయి మెజర్మెంట్స్ మనం క్రియేషన్ చేయాల్సినవి ఏమండి. ఇప్పుడు లైక్ మనం వచ్చేపాటికి ఒక ప్రాబ్లమ్ని చూసినప్పుడు మనం లెడ్జర్స్ ఏం క్రియేషన్ చేయాలనేది మనకి ఎలాగైతే ఐడియా వస్తుందో పర్పస్ ఆఫ్ వ్యూలో అగైన్ వాయిస్ బ్రేకింగ్. Wait a minute. ఓకే, స్క్రీన్ అందరికి షేర్ అవుతుందండి. ఓకే, వాయిస్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక్క నిమిషం. వాయిస్ కూడా అందరికి క్లియర్ గా ఉందా? సో ఓకే, నేను క్లాస్ చెప్తా ఉంటాను, వాయిస్ బ్రేక్ అయిందో లేదో ఒకసారి చూడండి. సో ఇక్కడ నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు. సో నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే మనం ఇన్వెంటరీ ఇన్ఫోలో తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ స్టెప్స్ ఏంటి అనేవి చెప్తాను. సో ఇన్వెంటరీ ఇన్ఫోలో వచ్చేపాటికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో మన సెట్స్ కానీ ఆర్ ఏదైతే ఉందో క్యాన్స్ కానీ ఏవైతే ఉందో మెజర్మెంట్స్ యూనిట్స్ ఆఫ్ మెషర్ లో మనకు దాన్ని క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి టాలీ సాఫ్ట్వేర్ లో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తాం. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత యూనిట్స్ ఆఫ్ మెషియో
సో యూనిట్స్ ఆఫ్ మెషర్లోకి వెళ్ళి మనకు క్రియేట్ ఏదైతే మనం క్రియేషన్ చేయాలనుకుంటున్నామో క్రియేట్ లోకి వెళ్తాం. ఐ మీన్ లైక్ మనకి మన ట్రాన్సాక్షన్స్ లో వచ్చేపాటికి కలర్ టీవీస్ అంటున్నాం. టీవీస్ వచ్చేపాటికి ఏమైనా పెడతాం సెట్స్. సో ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. సెట్స్ అని టైప్ చేసి ఎంటర్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సేవ్ యాక్సెప్ట్ ఆర్ నో అని అడుగుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చేయట్లేదు. సో ఎప్పుడైతే సెట్స్ క్రియేషన్ చేస్తాం మళ్ళీ అగైన్ అడుగుతుంది, అవునా? సో మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే మనకి ఇంతకుముందు మల్టీ కరెన్సీకి ఏ విధంగా ఏ పర్పస్ ఆఫ్ యూల్ అయితే మనం ఒక కరెన్సీ సింబల్ ని క్రియేషన్ చేస్తాం, ఓకే ఎంటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమంటా ఉంటే ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లోనే ఉంటుంది. సో అది క్రియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్, ఐటమ్ నేమ్ అనేది క్రియేషన్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్, గ్రూప్ అని వస్తుంది. ఇక్కడ అండర్ గ్రూప్ లో మనం ఆల్ ఐటమ్స్ అనేవి మెన్షన్ చేస్తాం. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్. ఏదైతే మనకి మన ట్రాన్సాక్షన్స్ లో ఏదైతే స్టాక్ ఐటమ్ వచ్చిందో ఆ స్టాక్ ఐటమ్ మనకి ఏమొచ్చింది ఇక్కడ మన ట్రాన్సాక్షన్ లో కలర్ టీవీస్, అవునా? మన స్టాక్ ఐటమ్ నేమ్ ఇక్కడ కలర్ టీవీస్ అని టైప్ చేస్తాం. అండర్ లో ప్రైమరీ అని వస్తుంది, ప్రైమరీ ఎంటర్ చేస్తాం. ఇక్కడ యూనిట్స్ లో వచ్చేపాటికి ఏది ఉందో అవి వచ్చింది. నేను చూసారా, నేను రెండు వచ్చింది. ఏది ఒకే నేమ్ తో ఉంటే రాదు. నేను అక్కడ వచ్చేవాడికి ఒకదానికి డిఫరెన్స్ గా ఉంది, అందుకే మీకు అలా వచ్చింది. సో ఇది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీ అని ఉంది. ఇక్కడ ఏమి మెన్షన్ చేయొద్దు, ప్రైస్ కానీ రేట్ కానీ మీరు ఏం మెన్షన్ చేయొద్దు. ఓకే, జస్ట్ స్టాక్ ఐటమ్ ని క్రియేషన్ చేస్తాం. అంటే ఇంకొక స్టాక్ ఐటమ్ నేమ్ కనుక ఏమైనా ఉంటే ఇంకో ఐటమ్ మనకి ఏమీ లేదు కాబట్టి కలర్ టీవీస్ అనేది ఒకటే ఉంది కాబట్టి సేవ్, అవునా? కలర్ టీవీస్ మనకి పర్చేజ్ లో వచ్చింది కాబట్టి పర్చేజ్ లో ఒకసారి, సేల్స్ లో వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి అని ఏమి ఉండదండి. మన స్టాక్ ఐటమ్ ఆ లెడ్జర్ వన్స్ ఒకసారి వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ అది అగైన్ రాదు. ఓన్లీ అగైన్ టూ టైమ్స్ వచ్చేది ఓచరింగ్ లోనే. లెడ్జర్ కానీ ఆ స్టాక్ ఐటమ్స్ లో కానీ ఒక్కసారి వచ్చిందాన్ని మళ్ళీ రెండోసారి క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు వచ్చేవాడికి మనం స్టాక్ ఐటమ్ అనేది క్రియేషన్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ లెడ్జర్. యాజ్ యూజువల్ గా లెడ్జర్ అనేది ఎంటర్ ఇస్తాం. లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్, ఆల్ ఐటమ్. స్టార్టింగ్ నుంచి యాజ్ యూజువల్ గా మన ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ మనం ఇంతకు ఎలాగైతే సేమ్ అదే విధంగా లెడ్జర్స్ అనేవి ఎంటర్ చేస్తాము. ఇందులో లెడ్జర్ లో ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు. మిస్టర్ ప్రేమ్, capital account. Second one, office expenses. Office expenses. Office expenses ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ మన ప్రాబ్లం ఏంటిది? పవర్ బిల్, అవునా? పవర్ బిల్. పవర్ బిల్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టీవీస్. సో దీన్ని ఏం రాస్తామంటే టీవీస్ అనేది ఇక్కడ పర్చేజ్ అన్నాడు. సో మనకి లెడ్జర్స్ లో కొత్తగా వచ్చేది అంటే పర్చేజ్. పర్చేజ్ అంటాం. లెడ్జర్ గ్రూప్ లో వచ్చేవాడికి పర్చేజ్ అకౌంట్ అవుతుంది. పర్చేజ్ అకౌంట్. అలాగే నెక్స్ట్ సేల్స్ 10 కలర్ టీవీస్ అన్నాడు. ఇక్కడ కొత్తగా ఇంకోటి ఏమొస్తుంది? లెడ్జర్ సేల్స్ అని వస్తుంది. ఏమవుతుంది? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మనకి ప్రాబ్లం లో ఉన్నటువంటి ఇంకా లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆఫీస్ ఇన్కమ్ ఏం చేస్తాం? ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ ఎంటర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఎంటర్ సేవ్. మనకి లెడ్జర్ వల్ల మనం
న్యూగా టైప్ చేసిన లెడ్జర్ ఏంటంటే ఒకటి పర్చేజ్ సేల్స్. మనకి ఎందుకంటే మన ట్రాన్సాక్షన్స్ లో పర్చేజ్ సేల్స్ అనేవి వచ్చినాయి. పర్చేజ్ వచ్చేవాడికి అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్ కింద వెళ్తుంది, సేల్స్ వచ్చేవాడికి అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ కింద వెళ్తుంది అంట సేవ్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేవాడికి మనకి 3 స్టెప్స్ కంప్లీట్, కంపెనీ క్రియేషన్ కంప్లీట్ అయింది, అలాగే ఇన్వెంటరీ ఇన్ఫో కంప్లీట్ అయిపోయింది, అలాగే లెడ్జర్ కంప్లీట్ అయింది. ఇక లాస్ట్ వన్ ఓచరింగ్. సో ఇప్పుడు ఆ ఓచరింగ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్. సో ఫస్ట్ వన్ వచ్చేవాడికి F6 రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ అనేది తీసుకొస్తున్నాడు కాబట్టి అకౌంట్ లో క్యాష్ మిస్టర్ ప్రేమ్. మిస్టర్ ప్రేమ్ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 1 lakh. అవునా? ఇక్కడ మిస్టర్ ప్రేమ్ అనేది 1 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఇక్కడ 1 lakh అనేది ఎంటర్ చేస్తాం. సో ఓకే, ఫైనాన్షియల్ పీరియడ్ అనేది అడుగుతుంది. ప్లస్ F2 సో ఇప్పుడు ఇది అందరికి అడగాలని రూల్ ఏమి ఉండదండి. జస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్మాల్ సెట్టింగ్ ఉంటుంది, నేను చేంజ్ చేస్తాను. నెక్స్ట్ 1 lakh rupees enter save. Second one power bill, sorry office expenses. Second one వచ్చేవాడికి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3000 అన్నా. సో అదేమవుతుంది పేమెంట్ అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత 3000 అన్నాడు. ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ పవర్ బిల్ paid 1200 అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో పవర్ బిల్ 1200 ఎంటర్ సేవ్. అలాగే నెక్స్ట్ పర్చేస్ 10 కలర్ టీవీస్ ఈచ్ 3000 అన్నాడు. సో ఇక్కడ వచ్చేవాడికి ఇది పర్చేజ్. ఓచరింగ్ లో మీకు చెప్పాను పర్చేజ్ యొక్క ఓచర్ ఏంటది F9. సో ఇప్పుడు ఇక్కడ మనం F9 అంటాం. ఇక్కడ మీకు రైట్ సైడ్ ప్యానల్ ఉంటుంది, ఆప్షన్ ప్యానల్ చూస్తున్నా F9 ఎప్పుడైతే నొక్కుతామో పర్చేజ్ ఓచర్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూస్తే పర్చేజ్, సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేటు, పార్టీ అకౌంట్ నేము, కరెంట్ బ్యాలెన్స్, పర్చేజ్ లెడ్జర్ అని ఎలా ఉంటాయి. రేటు, సో ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ లో మనం ఏమేమి ఎంటర్ చేయాలని చూద్దాం. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఏం అవసరం లేదు, ఎంటర్. డేట్ కూడా అవసరం లేదు, ఎంటర్. పార్టీ అకౌంట్ నేమ్ లో క్యాష్ కానీ అదర్ రెఫరెన్స్ వస్తుంది. ఈ డీటెయిల్స్ అనేది సప్లై డీటెయిల్స్ వస్తుంది. మనకి ఇప్పుడు ఏం లేదు కాబట్టి అంతా క్యాష్ ద్వారానే కాబట్టి అమ్ముతుంది. పర్చేజ్ లెడ్జర్ లో మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ వస్తుంది. పర్చేజ్ లెడ్జర్ లో ఏముంటుంది? పర్చేజ్ మనం క్రియేషన్ చేసాం. నేమ్ ఆఫ్ స్టాక్ ఏం కొన్నాం? కలర్ టీవీస్ అనేవి కొన్నాం. స్టాక్ ఐటమ్ మన సి అని కొట్టంగానే అక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వచ్చినాయి రాలేదా? లెడ్జర్స్ రావు, ఇక్కడ స్టాక్ ఐటమ్స్ వస్తాయి. మనం ఏదైతే క్రియేషన్ చేసామో ఆ స్టాక్ ఐటమ్స్ మాత్రమే వస్తాయి. ఎంటర్. ఎన్ని కొన్నాం? మన ప్రాబ్లంలో ఉంది కదా కలర్ టీవీస్. ఎన్ని కొన్నాం? 10 టీవీస్ కొన్నాం, ఒక్కొక్కటి 3000. అవునా? ఇక్కడ క్వాంటిటీ ఎన్ని కొన్నాం? 10 సెట్లు. క్వాంటిటీ అంటే అదే కదా, 10 సెట్లు కొన్నాం. ఇక్కడ 10 రేటు, ఒక్కొక్కటి ఎంత? 3000. ఎంటర్. అమౌంట్ క్యాలిక్యులేషన్ అనేది అదే చేసుకుంటుంది. 3000 పక్కన సెట్స్ వచ్చినాయి లేదా అదే. అవునా? సో అది ఇక్కడ ఇంకేమన్నా కొన్నామా? ఇంకేమీ లేదు, ఇంకేమీ కొనలేదు కాబట్టి ఎంటర్ సేవ్. ఓకే, సేల్స్ 10 కలర్ టీవీస్ ఈచ్ 9000 అన్నాడు సేల్స్. సో ఇప్పుడు ఇక్కడ సేల్స్ కి షార్ట్ కట్ కి F8 అంటున్నాం. ఎంటర్ క్యాష్. ఇక్కడ సేల్స్ 8 కి మనకి ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ జస్ట్ మీరు ఎంటర్ బటన్ నొక్కి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ లెడ్జర్స్ లో సేల్స్ స్టాక్ ఐటమ్ ఏంటిది? కలర్ టీవీస్. ఎన్ని అమ్మేసాం? ప్రాబ్లంలో 10 అమ్మాం.
ఒక్కొక్కటి ఎంతకి అమ్మాం 9,000. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని 10 ఎంటర్. ఎంతకి అమ్మాం 9,000 ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో సేవ్ చేయాలి. ఇంకేమైనా ఉండి అనుకున్నప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ కలెక్టివ్స్ కింద ఇంకేమైనా ఉంటే దాని కింద రాసేయచ్చండి. పర్చేస్ కానీ సేల్స్ కానీ స్టాక్ ఐటమ్స్ అన్నిటిని ఒకేసారి ఎంటర్ చేసుకోవచ్చు. విడివిడిగా చేసుకున్నాను నో ప్రాబ్లం. మీరు విడివిడిగా చేసినా తీసుకుంటుంది, ఒకేసారి ఎంటర్ చేసి తీసుకుంటుంది. ఇప్పుడు పర్చేస్ లో 4 ఐటమ్స్ వచ్చినాయి. సో పర్చేస్ లో నేను కలెక్టివ్స్ కొన్నాను, ప్లాంటర్స్ కొన్నాను, ఇలా అన్ని కొన్నాను. 4 ఐటమ్స్ ని ఒకేసారి ఎంటర్ చేసుకోవచ్చు. ఏది ఒక వోచర్ లోనే మొత్తం అన్ని పాయింట్స్ ఎంటర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవునా? లేదు నేను విడివిడిగా ఒక్కొక్కటి చేస్తా అంటే ఒక్కొక్కటి చేసినా తీసుకుంటాను. సో ఓకే, అది మీ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు అందరూ పర్చేస్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక వోచర్ లోనే రాయండి పర్చేస్. మిగతా అవన్నీ కూడా సింగిల్ పేమెంట్ రిసిప్ట్ అవన్నీ సింగిల్ అన్ని కలిపి కొట్టద్దు. జస్ట్ నేను ఓన్లీ చెప్తుంది పర్చేస్ కి మాత్రమే. పర్చేస్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉండో అవన్నీ కూడా ఒకే దాంట్లో రాసుకోవచ్చు. ఓకే, ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్, ఆఫీస్ కమ్ 10,000 రిసిప్ట్ ఆఫ్ 6 అకౌంట్ లో క్యాష్ ఆఫీస్ ఇన్కమ్. ఎంత అన్నాడు ఆఫీస్ ఇన్కమ్? 10,000. 10,000 ఎంటర్ సేవ్. సో మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తాం. మనకి 65,800 బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ అనేది టాలీ అయింది. సో మనకి స్టాక్ జర్నల్ అని ఉంటుంది, అది నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే, సో ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. కొంచెం వాయిస్ అనేది మధ్యలో బ్రేక్ అవుతా ఉంది. సో అది నెట్వర్క్ ప్రాబ్లం అండి. ఓకే, క్లాస్ అందరికీ అర్థమైందా? కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయొచ్చు. టాపిక్ అందరికీ అర్థమైందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనంతపురం నుంచి అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి సత్య ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో చేస్తాను, ఎందుకంటే ఇందాక వాయిస్ అందరికీ క్లియర్ అవుతుంది. ఇప్పుడు వాయిస్ అందరికీ క్లియర్ గానే ఉందా అండి? ప్రెసెంట్ అందరికీ వాయిస్ క్లియర్ గానే వినపడుతుందా? సో ఓకే, సో వాయిస్ క్లియర్ గా ఉంది కాబట్టి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అందరూ ఏవైతే మిస్ అయ్యారో స్టెప్స్ అవన్నీ కూడా ఒకసారి వినండి. సో ఓకే, ఇప్పుడు వచ్చేవాడికి మనకి ఇన్వెంటరీ వచ్చేవాడికి మనం చేయాల్సిన ప్రొసీజర్ వచ్చేవాడికి కంపెనీ క్రియేషన్ అండ్ ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్ అండ్ నెక్స్ట్ వన్ అకౌంటింగ్ వోచరింగ్. సో ఈ స్టెప్స్ అనే ఉంటాయి. మనకి ఈ 3 స్టెప్స్ మనకి అందరికీ తెలిసిందే. అడిషనల్ గా ఒక స్టెప్ వస్తుంది, అదే ఇన్వెంటరీ ఇన్ఫో. స్టాక్ ఐటమ్స్ మనకి వచ్చినప్పుడు ఈ ఇన్వెంటరీ ఇన్ఫో అనేది వస్తుంది. స్టాక్ ఐటమ్స్ కనుక రాకపోతే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచరింగ్, ఈ 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. సో ఓకే, ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం ఏం చేయాలి, ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏం స్టెప్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం.
ఇన్వెంటరీ ఇన్ఫోలో వచ్చేపాటికి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేవాడికి మెషర్మెంట్స్ ని క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ లైక్ మనకి సెట్స్ కానీ కేజెస్ కానీ లేదంటే క్యాన్స్ కానీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. సో మనం ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో ఆ మెషర్మెంట్స్ ని మనం క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో గో టు ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ నెక్స్ట్ గో టు యూనిట్స్ ఆఫ్ మెష్యూర్, నెక్స్ట్ గో టు క్రియేట్ ఆప్షన్, ఇక్కడ టైప్ ద సేల్స్ అని ఉంది. సో నెక్స్ట్ అలాగే స్టాక్ ఐటమ్స్ ని క్రియేషన్ చేస్తాం. సో సేల్స్ కి F8, పర్చేస్ కి F9. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేవాడికి మనం దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్ గా చూద్దాం. సో కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత అకౌంటింగ్ ఇన్ఫో కాకుండా ఇన్వెంటరీకి ఇన్ఫో వెళ్ళాలి. ఎందుకు? ఫస్ట్ కంపెనీ క్రియేషన్ తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో అన్నాం. సో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ అని ఎలా ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే యూనిట్స్ ఆఫ్ మెష్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదర్మెంట్స్ అనేవి క్రియేషన్ చేయాల్సి ఉంటుంది అన్నాను. సో అవి క్రియేషన్ చేస్తాం. మనకి ఏది మన ప్రాబ్లంలో ఏవైతే అవసరమో అవి మాత్రమే క్రియేషన్ చేసుకోవాలి, అవునా? సో మన ప్రాబ్లంలో వచ్చేపాటి ఏమున్నాయి? టీవీస్ ఉన్నాయి. సో కలర్ టీవీస్ అన్న అవే కొన్నాడు, అవే అమ్మాడు, ఇంకేం లేవు స్టాక్ ఐటమ్. సో అప్పుడు ఏం చేస్తాం అంటే టీవీస్ అనేది ఏం చేస్తాం, అక్కడ టీవీస్ ఏమంటాం? సెట్స్ అంటాం, అవునా? సో అక్కడ మన వచ్చేవాడికి యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ క్రియేట్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. సెట్స్ అని టైప్ చేసి యాక్సెప్ట్, నాకు యాక్సెప్ట్ ఎస్ నో అనేది వచ్చింది, అవునా? ఎందుకు? అదే నేను ఇప్పుడు ఇక్కడ సెట్స్ అన్నాను అనుకోండి, తీసుకోదు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటుంది, అవునా? సో అంటే నేను ఆల్రెడీ క్రియేషన్ చేశాను కాబట్టి. ఈవెన్ ఇదే టైప్ ఆఫ్ ది మనకి మల్టీ కరెన్సీలో కూడా ఉంటుంది. సేమ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మల్టీ కరెన్సీకి ఫస్ట్ కరెన్సీ సింబల్ అనేది క్రియేషన్ చేస్తాం. సింబల్ క్రియేషన్ చేసి తర్వాత ఆ సింబల్ కి వాల్యూ అనేది అటాచ్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషర్మెంట్ అనేది క్రియేషన్ చేస్తాం. ఓకేది లైక్ సెట్స్ కానీ ఆర్ క్యాన్స్ కానీ ఏదైతే ఉందో అవి క్రియేషన్ చేస్తాం. క్రియేషన్ చేసి తర్వాత దాన్ని ఏం చేస్తాం అంటే స్టాక్ ఐటమ్, ఆ స్టాక్ ఒక ఐటమ్ అనేది క్రియేషన్ చేస్తాం. ఏది లైక్ కలర్ టీవీస్ అని ఉంది కదా, నేమ్, ఐటమ్ నేమ్, ఆ స్టాక్ ఐటమ్ అనేది క్రియేషన్ చేసి మనం ఏదైతే మెషర్మెంట్స్ క్రియేషన్ చేసాం ఆ రెండింటిని కనెక్షన్ చేస్తాం. సేమ్ అదే ప్రొసీజర్ అనమాట, అవునా? అక్కడ మల్టీ కరెన్సీకి ఒక సింబల్ క్రియేషన్ చేసి ఎలాగైతే వాల్యూ అనేది అటాచ్ చేస్తామో ఇక్కడ వచ్చేవాడికి ఇన్వెంటరీలో వచ్చేవాడికి ఒక సెట్స్ అని ఏదైతే ఒక మెషర్మెంట్ ని క్రియేషన్ చేసి తర్వాత దాన్ని స్టాక్ ఐటమ్స్ కి కనెక్షన్ ఇస్తాం. ఓకే, సేమ్ అదే యాజ్ యూజువల్ గా క్రియేషన్ అయిపోయిన తర్వాత ఇది మెషర్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఎందులో చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటుంది డిస్ప్లే వచ్చిందా లేదా. నేను 2 చేశాను కాబట్టి 2 వచ్చింది, మీరు ఒకటి చేస్తే ఒకటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్టర్ అంటే తెలిసిందే కదా. ఒకవేళ మళ్ళీ నేను నేమ్ మార్చాలి అనుకున్నప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి అక్కడ సెట్స్ అంటే స్పెల్లింగ్ తప్పుగా రాశాను మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు చేంజ్ చేసుకో. ఓకే, ఆ టైప్ ఆఫ్ మోడ్ లో. నెక్స్ట్ వన్ స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్తాం. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషర్మెంట్ ఏదైతే ఉందో అది క్రియేషన్ చేసాం, సెట్స్ అంటున్నామో అది క్రియేషన్ చేసాం. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళాను. స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సింగిల్ మల్టీ ఉంటుంది. మీరు మల్టీ స్టాక్ ఐటమ్ ని క్రియేషన్ చేయండి. మల్టీ స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళి మీరు క్రియేషన్ అనగానే ఇక్కడ వస్తుంది ఇట్లా అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్. మనం ఏదైతే ఇక్కడ స్టాక్ ఐటమ్ అనేది ఉందో మన ప్రాబ్లం లో ఇది ఐటమ్, ఇది నేమ్, అవునా? ఇది ఐటమే కదా, కలర్ టీవీ అనేది ఈ ఐటమ్ ఏదైతే ఉందో దీని యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ఈ స్టాక్ నేమ్ ఆఫ్ ది ఐటమ్ లో టైప్ చేస్తాం కలర్ టీవీస్ అని. సో కలర్ టీవీస్ అని టైప్ చేసి కలర్ టీవీస్ అంటాం. ఎంటర్ ప్రైమరీ, ఇక్కడ అనేది ఎంటర్ చేస్తాం. సెట్స్ ఎంటర్ చేసి మీరు ఆ ఓపెనింగ్ క్వాంటిటీ రేట్ ఇవేమి ఎంటర్ చేయొద్దు. జస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఐటమ్ ని క్రియేషన్ చేసాం. ఆ దానికి మనకి ఏది ఆ ఐటమ్ ని ఏమని పిలుస్తారు, సెట్సా లేదంటే క్యాన్సా, మనం 2-3 చేసినప్పుడు మనకి లిస్ట్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయటం. తర్వాత నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి యూనిట్స్ లో ఏం పెడతాం, క్యాన్స్ అని పెడతాం. క్రియేషన్ చేసాం కాబట్టి సెట్స్ క్యాన్స్ అని. ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఐటమ్ రైట్, ఆ ఐటమ్ ని ఏమని పిలుస్తాం, సెట్స్.
ఇది మనం మల్టిపుల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ లో మనం చేయాల్సినటువంటి పాయింట్. క్రియేషన్ చేసి ఎంటర్ చేసి మనం సేవ్ అన్నాం అనుకోండి, ఆ స్టాక్ ఐటమ్ యొక్క ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఏంటి అప్పుడు దానికంటే ఒక ఐటమ్ ఇది ఇన్వెంటరీలో. ఓకే, సో అలా క్రియేషన్ చేసిన తర్వాత ఇన్వెంటరీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, లెడ్జర్ అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్ లోకి వెళ్తాం. లెడ్జర్స్ లోకి వచ్చే వారికి మీ అందరికీ తెలిసిందే, లెడ్జర్స్ ని మనం ఎలాగైతే రాస్తామో సేమ్ యాజ్ యూజువల్, అందులో ఎటువంటి మార్పు లేదు. స్టార్టింగ్ నుంచి లెడ్జర్స్ రాస్తాం. మనకి లెడ్జర్స్ లో అడిషనల్ గా వచ్చే ఏంటి అంటే, ఒకటి మనం ఎప్పుడైతే ఇక్కడ పర్చేస్ కలర్ టీవీస్ కలర్ టీవీస్ అనే దానికి మనం ఆల్రెడీ స్టాక్ ఐటమ్ రాసాం. ఏది మన ప్రాబ్లం లెక్క. ఇక్కడ ప్రాబ్లం లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కి, సెకండ్ పాయింట్ కి, థర్డ్ పాయింట్ కి అందరూ రాసేస్తారు లెడ్జర్స్. ఫోర్త్ పాయింట్ కి వచ్చేవాడికి ఇక్కడ పర్చేస్ 10 కలర్ టీవీస్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేవాడికి ఫోర్త్ పాయింట్ కి లెడ్జర్ ఎలా రాయాలంటే, మన కలర్ టీవీస్ అనే దానికి మన ఇన్వెంటరీ ఇన్ఫోలో ఆల్రెడీ రాసేసాం స్టాక్ ఐటమ్ కింద. సో మళ్ళీ రాయాల్సిన ఇక్కడ లెడ్జర్ లో రాయకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే పర్చేస్, న్యూ లెడ్జర్ పర్చేస్ అంటాం. అండర్ గ్రూప్ వచ్చేవాడికి అదేమవుతుంది, పర్చేస్ అకౌంట్ కింద వెళ్తుంది. పర్చేస్ పర్చేస్ అకౌంట్ కింద వెళ్తుంది. అలాగే నెక్స్ట్ సేల్స్ అకౌంట్. అవునా, నెక్స్ట్ మనకి ప్రాబ్లం ఉంది కూడా సేల్స్ కాబట్టి. సో ఈ 2 లెడ్జర్స్ అనేవి మనకి అడిషనల్ గా ఇన్వెంటరీలో వస్తాయి లెడ్జర్స్ లో. తర్వాత నెక్స్ట్ ఇక యాజ్ యూజువల్ గా సెంటర్ అంటాం, సేవ్ అయిపోతుంది, సేవ్ చేసేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఓచరింగ్. సో ఓకే, లెడ్జర్ తర్వాత నెక్స్ట్ మనకి ఓచరింగ్ కాబట్టి అకౌంటింగ్ వచ్చేసరికి వెళ్తాం. ఓచరింగ్ లో మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో ఫస్ట్ 3 పాయింట్స్ యాజ్ యూజువల్ గా ఓచరింగ్ అనేది రాసేస్తాం. ఎందుకంటే ఫస్ట్ 3 పాయింట్స్ మనకి ఓచరింగ్ అందరికీ ఐడియా ఉంది, ఫస్ట్ 3 పాయింట్స్. నెక్స్ట్ ఈ ఫోర్త్ పాయింట్ వచ్చేపాటికి ఎలా రాస్తాము అంటే, పర్చేస్ వచ్చేవాడికి దీనికి F9 రాస్తాం. F9 ఓచర్లో రాస్తాం. పర్చేజ్ ఓచర్లో రాయాల్సి ఉంటుంది. పర్చేజ్ ఓచర్లో రాసినప్పుడు దీనికి పర్చేజ్ ఓచర్లో డేటు ఇక్కడ వస్తుంది, సప్లై నెంబర్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ లో క్యాష్, ప్రస్తుతానికి అది క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతుంది. క్యాష్ ఎంటర్ చేస్తాం, సప్లై డీటెయిల్స్ వస్తుంది. ఏం చేయొద్దు మనకి డీటెయిల్స్ కాబట్టి ఫార్వర్డ్. నెక్స్ట్ వన్ పర్చేజ్ లెడ్జర్. పర్చేజ్ లెడ్జర్ లో మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ వస్తుంది. పర్చేజ్ లెడ్జర్ లో రాగానే మనకి అదొకటి పర్చేజ్ అనేది ఒకటే క్రియేషన్ చేసాం కాబట్టి పర్చేజ్ ఒకటే ఉంటుంది. ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్ కి రాగానే మనకి ఇక్కడ ఏదైతే ఐటమ్ ఉందో మీరు సిఎన్ నొక్కగానే లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వస్తుంది. లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అని రావట్లేదండి, అక్కడ చూసారా, లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్. మన స్టాక్ ఐటమ్ కి ఇంతకుముందు మన ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏమైతే ఒక ఐటమ్ నేమ్ అనేది క్రియేషన్ చేసామో అవి మాత్రమే వస్తాయి. మీరు అక్కడ క్రియేషన్ చేయకపోతే ఇక్కడ డిస్ప్లే ఇవ్వదు. అవునా, మనం లెడ్జర్ క్రియేషన్ చేయలేదు అనుకోండి, ఓచరింగ్ లో అది డిస్ప్లే ఇస్తుందా, డిస్ప్లే ఇవ్వదు. అది సేమ్ అంతే, మీరు ఇన్వెంటరీలో స్టాక్ ఐటమ్ రాస్తేనే ఇక్కడ పర్చేజ్ లో వచ్చేపాటికి స్టాక్ ఐటమ్ అనేది వస్తుంది. సో గుర్తుందా, సో ఆ టైప్ ఆఫ్. సో అందుకే ఇప్పుడు మీకు కంప్యూటర్ పర్చేజ్డ్ లేదు వెహికల్ పర్చేజ్ అని వచ్చింది అనుకోండి, అది దీంట్లో రాయగలమా, పర్చేజ్ లో రాయలేము. ఇక్కడ ఏమొస్తుంది, అది లెడ్జర్. ఇది వచ్చేవాడికి ఏమవుతుంది, స్టాక్ ఐటమ్. సో అందుకే డిఫరెన్స్ వస్తుంది. ఇందాక కంప్యూటర్ ఫర్నిచర్ పర్చేజ్డ్, వెహికల్ పర్చేజ్డ్ అవి ఫిక్స్డ్ అసెట్స్. ఇవి వచ్చేపాటికి ఐటమ్, స్టాక్ ఐటమ్, బిజినెస్ పర్పస్ ఆఫ్ ఇది. ఇక్కడ వచ్చేవాడికి మీకు ఏమొచ్చింది, లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వచ్చింది. స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ ఏదైతే మీరు స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేస్తారో అవి మాత్రమే పర్చేజ్ ఓచర్ లోకి వచ్చేవాడికి స్టాక్ ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే ఇస్తాయి. ఓకే, మీరు ఎన్ని స్టాక్ ఐటమ్స్ ఉంటే అన్ని, మన ప్రాబ్లంలో ఎన్ని ఉంటే అన్ని బట్టి స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం. ఐటమ్ నేమ్ అంట, క్వాంటిటీ ఎన్ని అంటాడు. మనం ఎన్ని కొన్నాం ప్రాబ్లంలో వచ్చేపాటికి, క్వాంటిటీ ఎన్ని 10, క్వాంటిటీ ఎన్ని 10 సెట్స్ కొన్నాం. ఆ క్వాంటిటీలో 10 అనేది ఎంటర్ చేస్తాం. అవునా, సో నెక్స్ట్ తర్వాత అంత ఒక్కొక్క ప్రైస్ ఎంత, రేటు ఇక్కడ పర్ అన్నది అంటే అక్కడ వచ్చేవాడికి ఒక్కో రేట్ ఎంత 3000, ఈచ్ 3000 ఎంటర్. ఇక్కడ 3000 అని ఎంటర్ చేస్తాం. మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే 3000 అనగానే ఆటోమేటిక్ గా అదే సెట్స్ తీసుకుంటుంది, 30,000 క్యాల్కులేషన్ చేస్తుంది. ఎంటర్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఐటమ్ వస్తుంది. ఈసారి ఇంకోటి ఏమైనా ఐటమ్ ఉందా, ఆ ఐటమ్ నేమ్ ఎంటర్ చేస్తాం.
క్వాంటిటీ ఎంత రేటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేవాడికి మీరు సెకండ్ ప్రాబ్లంలో కనుక చూసారనుకోండి, ఇదిగోండి ఇక్కడ ల్యాప్టాప్స్ ఉంది. ల్యాప్టాప్స్ దీనికి ఏం వేస్తాం, సెట్స్ అంటాం, ఆయిల్స్ అంటాం, దీనికి క్యాన్స్ అంటాం. సో స్టాక్ ఐటమ్స్ అనేవి క్రియేషన్ చేస్తాం ఇన్వెంటరీలో. క్రియేషన్ చేసి పర్చేజ్లో వచ్చేవాడికి ఏం చేస్తాం, ఇక్కడ ల్యాప్టాప్స్ అంటాం, కింద ఇక్కడ వచ్చేవాడికి మళ్ళీ ఆయిల్ క్యాన్స్ అని చెప్పి ఈచ్ రేట్ అంతానే చేస్తాం. అలా మీరు ఈ పర్చేజ్లో స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్చేజ్ సంబంధించి ఒకేసారి ఎంటర్ చేసుకోవచ్చు. అంటే కలర్ టీవీస్ అని టైప్ చేసి ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాంట్లో మళ్ళీ ఆయిల్ అని చెప్పి ఇంకో దాంట్లో అట్లా రాసి మీరు అలా రాసినా తీసుకుంటుంది. అలా రాయడం కంటే ఒకే దాంట్లో రాస్తే మీకు సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఆ పర్పస్ కింద అనేది ఆ పర్పస్ కింద ఉపయోగపడుతుంది. సో నా ఇక్కడ వచ్చేవాడికి ప్రాబ్లం 1లో ఇంకా ఏమీ లేవు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే రాశాను. ఓకే, అప్పుడు ఎంటర్ సేవ్ అయిపోయింది. ఏవైనా సేల్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. సేల్స్ కూడా సేల్స్ వచ్చేవాడికి డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ సేల్స్ వచ్చేవాడికి ఇక్కడ ఏమొస్తుందంటే దీనికి డిస్పాచ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో జస్ట్ ఎంటర్ బటన్ నొక్కేస్తే మీకు ఫార్వర్డ్ అవుతుంది. అది సేల్స్ లెడ్జ్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, సేల్స్, స్టాక్ ఐటమ్ ఇంతకుముందు పర్చేస్కి ఎలా అయితే రాసాం ఎంతకి అయితే మేము ఇక్కడ మీరు స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసేటప్పుడు క్వాంటిటీ ఎంత, వాడు ఎన్ని అమ్మాయి అంటున్నాడు, 10 అమ్మాడని లేదు. ఇక్కడ 10 అన్నాడు కాబట్టి 10, ఒక్కోసారి 5 అమ్ముతాడు. 5 వచ్చేవాడికి ఒక రేటుకి అమ్ముతాడు. 5 వచ్చేవాడికి 5 సెట్స్ వచ్చేవాడికి 9,000కి అమ్ముతాడు. ఇంకో 5 సెట్స్ వచ్చేవాడికి 6,000కి అమ్ముతాడు. అలా అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మీరు ఇక్కడ కలర్ టీవీస్ అన్నారు, నేను మళ్ళీ ఇక్కడ కలర్ టీవీస్ అన్నా, వచ్చిందా రాలేదా? మీరు స్టాక్ ఐటమ్స్ ని ఒకసారి రాసినప్పుడు ఓచరింగ్ లో మీరు దాన్ని ఎన్నిసార్లు అయినా రాయొచ్చు, అంతే కదా. ఒకసారి కలర్ టీవీస్ అని కొన్నాడు, కలర్ టీవీస్ 10 కొన్నాడు, 2 ఒక రేటుకి అమ్మాడు, 3 ఇంకో రేటుకి అమ్మాడు, తర్వాత 7 ఇంకో రేటుకి అమ్మాడు, రాయొచ్చు. మీరు అలాగే డిఫరెంట్ రేట్స్ రాసినప్పుడు మీరు స్టాక్ ఐటమ్స్ ని ఎన్నిసార్లు యూజ్ చేసినా తీసుకుంటుంది, సేమ్ రేట్ తో ఇచ్చినా కూడా తీసుకుంటుంది. కోచింగ్ లో మీకు అదేం ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఆ పాయింట్ అనేది రికగ్నైజింగ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 సెట్స్ అన్నాను, ఎంటర్ తీసుకుందా లేదా? 2 సెట్స్ అన్నాను, తీసుకుందా లేదా? అక్కడ అవునా, 2 సెట్స్ అన్నాను, ఈసారి 5,000 అన్నాను, ఎంటర్ సేల్స్ లో తీసుకుందా లేదా? సో అలా పర్టికులర్ గా మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అలా దాన్ని బట్టి అంటే చేయొచ్చు. ఇంకొక ఐటమ్ ఉంది, మరి మీరు ఇంకొక ఐటమ్ ఉంటే టైప్ చేయగానే మీకు లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వస్తుంది. ఇంకో ఐటమ్ సెలెక్షన్ చేయటం, ఆ రేట్ ఎంత, క్వాంటిటీ ఎంత అనేది తీసుకుంటా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా మనం స్టాక్ ఐటమ్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ క్లాస్ అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, ప్రాబ్లం 2లో వచ్చేపాటికి మనకి కొత్తగా ఏం వస్తాయి అంటే ఇక్కడ చూడండి, ప్రాబ్లం 2లో వచ్చేవాడికి మనకి ఇంకొంచెం కొత్తగా వస్తాయి. ఇక్కడ లెడ్జర్స్ వచ్చేవాడికి ప్రాబ్లం 2కి లెడ్జర్స్ ఎలా రాయాలి ఏంటనేది ఒకసారి జస్ట్ ఒక ఫార్మేషన్ పరంగా చెప్తున్నాను. మిస్టర్ 3 అంటాం క్యాపిటల్ అకౌంట్, రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూస్తే కూలీ ఎక్స్పెన్స్ వచ్చింది, ఇదేం వస్తుంది, డైరెక్ట్ కింద వస్తుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్ అన్నాడు. ఫ్యాక్టరీ రెంట్ అంటే డైరెక్ట్, రెంట్ రిసీవ్డ్ అన్నాడు, పెయిడ్ అన్నాడు, రిసీవ్డ్ అన్నాడు. సో అంటే ఇన్కమ్, అంటే డైరెక్ట్ ఇన్కమ్ ఇది లెడ్జర్ లో. ప్లాంట్ పర్చేజ్ అన్నాడు. సో ప్లాంట్ అంటే ఫిక్స్డ్ ఎసెట్ కింద వస్తుంది. ప్లాంట్ అంటాం ఫిక్స్డ్ ఎసెట్. గూడ్స్ పర్చేజ్ అంటాం, గూడ్స్ కూడా ఫిక్స్డ్ ఎసెట్ కింద వస్తుంది. సో గూడ్స్ అంటాం ఫిక్స్డ్ ఎసెట్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లెడ్జర్ లో వచ్చేవాడికి ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ కంపెనీ. ఆ లెడ్జర్ దీనికి ఎలా రాస్తాం, అడ్వర్టైజ్మెంట్ అంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఫ్యాక్టరీ లైటింగ్. ఫ్యాక్టరీ లైటింగ్ అంటాం, ఇది వచ్చేవాడికి ఫ్యాక్టరీ లైటింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అవునా? ఫ్యాక్టరీ లైటింగ్ అంటాం, అంటే లైటింగ్ పెడతానికి ఎంత ఖర్చు అయింది ఇదంతా కూడా బిల్ అన్నమాట. సో ఫ్యాక్టరీ లైటింగ్, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది లెడ్జర్ లో. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఇకపోతే ల్యాప్టాప్స్ పర్చేజ్ 6 seats అని, అలాగే ఆయిల్ క్యాన్స్ 7 పర్చేజ్, ఇవన్నీ స్టాక్ ఐటమ్స్. వీటికి లెడ్జర్స్ ఏం అక్కర్లేదు. వీటికల్లా ఓన్లీ ఏం చేస్తామంటే పర్చేజ్ అంటాం, పర్చేజ్ అకౌంట్, ఇంకంతే. లెడ్జర్స్ వీటికి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఆయిల్ కానీ ఇవన్నీ స్టాక్ ఐటమ్స్ లో రాస్తాం. లెడ్జర్ వచ్చేప్పటికి ఓన్లీ పర్చేజ్ అంటాం, పర్చేజ్ అకౌంట్, అంతే. ఇంకా మిగిలిన ఆయిల్ క్యాన్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అవసరం. నెక్స్ట్ వచ్చేవాడికి ఏమంటాం, ఇక్కడ సోల్డ్ అని వచ్చింది కాబట్టి సేల్స్, సేల్స్ అకౌంట్. సో లెడ్జర్ దాంతో క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్నిటి కూడా మనం ఇవి రాసలేదు, జస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ మనం స్టాక్ ఐటమ్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇన్వెంటరీ ఇన్ఫో, ఏది లెడ్జర్స్ రాయక మునుపు మనం రాయాల్సింది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ అనేది క్రియేషన్ చేస్తాం, సెట్స్ క్యాన్స్. ఇంకేముండే మనకి ఫ్రూట్స్ కేజెస్, త్రీ మెజర్మెంట్స్ క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేజెస్, నెక్స్ట్ సెట్స్, అలాగే క్యాన్స్. ఎలిమెంటరీ ఇన్ఫోలో ఆ 3 క్రియేషన్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ లోకి, నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్తాం. మల్టిపుల్ స్టాక్ ఐటమ్ క్రియేట్ అంటాం, అక్కడ ల్యాప్టాప్స్ అంటాం, ల్యాప్టాప్స్ అని సెట్స్ కి కనెక్షన్ ఇస్తాం. ఆయిల్ క్యాన్స్ అంటాం, క్యాన్స్ కి కనెక్షన్ ఇస్తాం. నెక్స్ట్ ఫ్రూట్స్ అంటాం, కేజెస్ కి కనెక్షన్ ఇస్తాం. అవునా? సో అంతే కదా, పర్చేజ్ లో ఏవైతే వచ్చినాయో సేల్స్ లో అవే ఉంటాయి, మీరు మళ్ళీ ఎతకాల్సిన అవసరం లేదు. అవునా? అమ్మో ఎన్ని ఉంటాయి కదా లిస్ట్ అనుకుంటాం. పర్చేజ్ లో కొన్నవే కదా అమ్మేది, కొనకుండా కొత్త ఏం అమ్మలేడు కదా. ఏదైతే కొన్నాడో అవే అమ్ముతాడు. అవి ఏంది, ఒక్కసారి 10 కొన్నాడు, వాటిని ముక్కలు ముక్కలుగా అమ్ముకుంటాడు. రెండో ఒక రేట్కి, ఒకటో రేట్కి, మూడో రేట్కి అమ్ముకుంటాడు. తప్పేముంది? ఎన్నైతే ఇప్పుడు 10 కొన్నాడు, అమ్మితే ఆ 10 కదా. ఇప్పుడు ఏదైతే ఒక 10 వస్తువులు కొన్నాడు, 10 వస్తువులు అమ్మగలడు. అంతమించి 11 వస్తువులు ఆయన అమ్ముతాడు, లేనిది ఎక్కడ అమ్మలేడు కదా. సో పర్చేజ్ ఏదైతే ఉందో అది స్టాక్ ఐటమ్స్ కింద రాసేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు సేల్స్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్చేజ్ లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవే సేల్స్ లో ఉంటాయి. ఓకే, సో స్టాక్ ఐటమ్స్ అనేవి అలా రాస్తాం. ల్యాప్టాప్స్ అంటాం, సెట్స్ కనెక్షన్ ఇచ్చేస్తాం. ఆయిల్ క్యాన్స్ అంటాం, క్యాన్స్ కనెక్షన్ ఇస్తాం. నెక్స్ట్ ఫ్రూట్స్ అంటాం, కేజీస్ కనెక్షన్ ఇచ్చేసి స్టాక్ ఐటమ్స్ సేవ్ అంటే స్టాక్ ఐటమ్స్ కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే లెడ్జర్స్ ప్రీవియస్ గా చెప్పాను మీకు. ఒక లెడ్జర్, కొత్తగా వచ్చే లెడ్జర్ ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చింది ఎంతవరకు మనకి డైరెక్ట్ రాలేదు, ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది వచ్చింది. ఏది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏది ప్లాంట్, ఏది ఇండైరెక్ట్ అనేది చెప్పాను. ట్రేడ్, అడ్వర్టైజ్మెంట్ ఇండైరెక్ట్ కింద వస్తుంది. ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి డైరెక్ట్. 9th వన్ ఫ్యాక్టరీ లైటింగ్ పెయిడ్, ఇది. ఓకే, వాడు కన్ఫ్యూజ్ చేయడానికి పూర్తిగా రాయడు, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టరీ లైట్, ఇది వచ్చేవాడికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది 3200. ఇక్కడ వచ్చేవాడికి అది ఓచరింగ్ లో ఇంకా మామూలే, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏమి ఉండదు కదా. ఓచరింగ్ లో వచ్చేవాడికి ఇదంతా మామూలు వస్తుంది. ఓచరింగ్ ఎలా రాయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇది మనకి స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేషన్ చేయాలో చెప్పాను, అండ్ అలాగే ఇన్వెంటరీ ఇన్ఫో లెడ్జర్స్ ఎలా క్రియేషన్ చేయాలి. ఫస్ట్ 6, నెక్స్ట్ క్యాష్, నెక్స్ట్ 3 5 lakhs ఎంటర్ సేవ్. నెక్స్ట్ F5 సెకండ్ పాయింట్, F5 పేమెంట్ అవుతుంది. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్ లో రెంట్ పెయిడ్ 1500 ఎంటర్ సేవ్. నెక్స్ట్ థర్డ్ వన్ కూలీ ఎక్స్పెన్సెస్, ఇది ఖర్చు, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది అవసరం, మన లెడ్జర్ లో రాసాం. మనకి వచ్చేవాడికి మీకు ప్రీవియస్ గా చెప్పాను, సేమ్ యాజ్ యూజువల్, అంతే. పేమెంట్ అవుతుంది F5, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో కూలీ ఎక్స్పెన్సెస్ 10,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్ అంటున్నాడు, మనకి మనీ వస్తుంది. రిసిప్ట్ F6, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ఫ్యాక్టరీ రెంట్ 22,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ ప్లాంట్ పర్చేజ్, మనీ వెళ్ళిపోతుంది. F5 పేమెంట్, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ప్లాంట్ 46,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్, మనీ వెళ్ళిపోతుంది. పేమెంట్, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో గూడ్స్ 32,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్, ఖర్చు, పేమెంట్ అవుతుంది. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 700 ఎంటర్ సేవ్. నెక్స్ట్ 8th వన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ కంపెనీ,
మనకి ఖర్చే కదా. సో మనీ అనేది ఖర్చు అవుతుంది. అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చినప్పుడు మనీ ఖర్చు అవుతుంది కదా, ఎంత ఖర్చు అవుతుంది, అంతేగాని మనీ అని వస్తాయి. సో ఇక్కడ వచ్చేవాడికి అడ్వర్టైజ్మెంట్ పేమెంట్ అవుతుంది. F5 అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్ లో అడ్వర్టైజ్మెంట్ 2000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ 9th వన్ పేమెంట్ అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్ లో ఫ్యాక్టరీ లైటింగ్ 3200 ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్ F6 అవుతుంది. F6 అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్ లో పెట్టి ఇన్కమ్ రిసిప్ట్ అవుతుంది 28,000 ఎంటర్ సేవ్. ఇకపోతే 11th వన్ ఇక్కడ పర్చేజ్ F9 ఓపెన్ చేస్తాం, పర్చేజ్ వచ్చావు F9 ఓపెన్ చేస్తాం, అకౌంట్లో క్యాష్ ఉంటుంది, పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ అని ఎంటర్ చేస్తాం. నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్స్ రాగానే మనం ల్యాప్టాప్స్ ఆల్రెడీ స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసాం కాబట్టి ల్యాప్టాప్స్ అంటాం. 6 sets 16,000 ఎంటర్ కట్టంగానే అదే క్యాల్కులేషన్ చేసుకుంటుంది. సెకండ్ వన్ మళ్ళీ దాని కిందకి రాగానే ఆయిల్ క్యాన్స్ అనేది క్లిక్ చేస్తాం. ఆయిల్ క్యాన్స్ అంటాం, అందులోకి వచ్చి ఎన్ని అన్నాడు 7 అన్నాడు, క్వాంటిటీలో 7 అని ఎంటర్ చేస్తాం. క్వాంటిటీ 48 టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది ఎంటర్. నేను ఇదంతా కూడా ఒక ఓచర్ లోనే రాస్తున్నాను. ఓకే ఎంటర్. ఆయిల్ క్యాన్ కింద మళ్ళీ ఫ్రూట్స్ అన్నాడు, సో ఫ్రూట్స్ అని సెలెక్షన్ చేస్తాం. క్వాంటిటీలో 10 ఎంత ఒక్కొక్కటి 54 ఎంటర్. అదే అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. మళ్ళీ ఎంటర్. సో 3 స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసాం. ఇంకేమైనా ఉన్నాయా పర్చేజ్ లో? ఇంకేం లేవు. నెక్స్ట్ ఏమన్నాడు సోల్డ్ అన్నాడు, పర్చేజ్ అయిపోయింది. సో అప్పుడు ఒక వచ్చర్లో 3 ఐటమ్స్ రాసేస్తాం. ఎంటీగా ఉన్న చోట మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అడుగుతుంది, సేవ్. సో పర్చేజ్ వచ్చర్ కంప్లీట్. నెక్స్ట్ సేల్స్ వచ్చర్ ఓపెన్ చేస్తాం. F8 సేల్స్ వచ్చర్ ఓపెన్ చేసి సేల్స్ గా దీనికి కూడా అకౌంట్ లో క్యాష్ అనగానే డీటెయిల్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి, ఫార్వర్డ్ చేసేయండి. సేల్స్ లెడ్జర్ లో సేల్స్ అని పెడతాం. నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్ వస్తాం. నేమ్ ఆఫ్ ది ఐటమ్ రాగానే ఇక్కడ ఏమన్నాడు సోల్డ్ ల్యాప్టాప్స్ అన్నాడు. సో ల్యాప్టాప్స్ అనే ఐటమ్ ని సెలెక్షన్ చేస్తాం. క్వాంటిటీలో ఎంత అని పెడతాం 2. క్వాంటిటీలో 2 అని పెడతాం. ఈచ్ ఎంత అన్నాడు 18,000 ఎంటర్. కింద మళ్ళీ ల్యాప్టాప్ అన్నాడు. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, దాని కింద మళ్ళీ ల్యాప్టాప్ అని స్టాక్ ఐటమ్ సెలెక్షన్ చేయండి, వస్తుంది. ఈసారి క్వాంటిటీ ఎంత అన్నాడు 1 అన్నాడు. సో 1 ఎంటర్. 16,500 ఎంటర్. నెక్స్ట్ వన్ మళ్ళీ ల్యాప్టాప్ అన్నాడు, మళ్ళీ ల్యాప్టాప్ స్టాక్ ఐటమ్ సెలెక్షన్ చేయండి, వస్తుంది ల్యాప్టాప్. ఈసారి ఎన్ని అన్నాడు క్వాంటిటీలు, ఈసారి 2 అని టైప్ చేస్తాం. అన్నాడు 19,500 రేట్ ఎంటర్. క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్ చేసుకుంటుంది, టాలీ సాఫ్ట్వేర్ చేసుకుంటుంది ఎంటర్. నెక్స్ట్ ఈసారి కింద ఆయిల్ అన్నాడు. సో ఈసారి స్టాక్ ఐటమ్ ఆయిల్ క్యాన్స్ అని సెలెక్షన్ చేస్తాం. ఎన్ని అన్నాడు క్వాంటిటీలో 4 అన్నాడు, 4 పెడతాం. ఈచ్ 1,162 అవునా. సో ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ క్యాన్స్, మళ్ళీ ఆయిల్ అని పెడతాం. 2 క్యాన్స్ పెడతాం 1,200 సేవ్. మళ్ళీ దాని కిందే మళ్ళీ ఫ్రూట్స్ అని సెలెక్షన్ చేస్తాం. క్వాంటిటీలో 7, తర్వాత రేట్లో 72 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ కిందకి దాని కిందే మళ్ళీ ఫ్రూట్స్ అండ్ ఐటమ్ సెలెక్షన్ చేయటం. 2 kgs అని పెడతాం. క్వాంటిటీలో 2 అని పెడతాం. ఈచ్ లో రేట్లో 85 ఎంటర్. అప్పుడు ఒక ఓచర్లో ఇదంతా కూడా సేల్స్ అనే ఒక ఓచర్లోనే రాసేస్తాం. ఇంకా ఐటమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అంట సేవ్ అనగానే మనకి సేల్స్ ఓచర్ సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ సోల్డ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా F8 ఒక ఓచర్లోనే రాయొచ్చు. లేదు నేను విడివిడిగా రాస్తాను అనుకున్నా కూడా విడివిడిగా రాయొచ్చు. ఓకే. సో అది మీకు విడివిడిగా రాయటం ఈజీగా, సింగిల్ రాయటం ఈజీ అనేది మీ చాయిస్. మీరు విడివిడిగా రాసినా ఒకటే ప్రాఫిట్ వస్తుంది, కలిసి రాసినా ఒకటే ప్రాఫిట్ వస్తుంది. ఏది సేల్స్ ఓచర్లో పర్చేజ్ ఓచర్లో మాత్రమే. పర్చేజ్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒకే దాంట్లో రాసుకోవచ్చు. ఆ పర్పస్ ఆఫ్ వ్యూలో అర్థమైందా? ఆ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు క్వాంటిటీ ఎంత ఇస్తున్నావు, రేట్ ఎంత ఇస్తున్నావు అనేది క్లియర్ గా అబ్జర్వేషన్ చేసుకోండి ఓచర్లో. ఎందుకు అంటే మీరు ఒక ఓచర్లో రాసుకున్నప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. నేను ల్యాప్టాప్స్ 2 ఇంత రేట్కి అమ్మానా 1 ఇట. అదే మీరు విడిగా రాశాను అనుకోండి ఒక్కొక్కటి ఎత్తుకోవాల్సింది, ఎక్కువ టైం పడుతుంది. ఓకే. ఆ పర్పస్ కింద నేను అందుకే ఒకే ఓచర్లోనే రాసుకున్నాను. అప్పుడు ఈజీగా మీరు ఓకే. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇక్కడ ల్యాప్టాప్స్
2 అన్నాడు. సో మనం ఏం చేస్తాం, అన్ఫార్చునేట్లీ ఈ క్వాంటిటీ ఎక్కువ పడచ్చు. సో అప్పుడు మీరు అక్కడ నెక్స్ట్ అలా చూసుకున్నప్పుడు మళ్ళీ మారిస్తే మారుతుంది. మళ్ళీ మీరు ఒకసారి వచ్చి చేసేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేసి పర్టికులర్గా దాని దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ టైప్ చేసి తీసుకుంటుంది, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆ విధంగా మిస్టేక్స్ ఉంటే మోడిఫికేషన్ చేసుకుని చేయొచ్చు. అప్పుడు పర్చేజ్, సేల్స్కి సేల్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎంటర్ సేవ్ కొడితే మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందులో నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఓకే అండి, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం చేయాల్సిన థియరీ పర్పస్ ఆఫ్ వ్యూలో చెప్పాను. కర్నూలు నుంచి కుమార్ వీడియోస్ గూగుల్ డ్రైవ్ షేర్ చేయమంటున్నారు. సో నేను అదే విషయం రాజేష్ సార్తో మాట్లాడుతున్నానండి. సో అది మీకు మాట్లాడి కన్ఫర్మ్ చేసి అప్డేట్ చేస్తాను. ఆ పర్పస్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కామేష్ సిఆర్టీఐ నుంచి గూడ్స్ కి స్టాక్ క్రియేషన్ ఏమి ఉండదు. గూడ్స్ అంటే వచ్చేవాడికి అది ఫిక్స్డ్ ఎసెట్ కింద వస్తుంది. గూడ్స్ కి లెడ్జర్ ఫిక్స్డ్ ఎసెట్, స్టాక్ ఐటమ్స్ కిందకి రాదు అది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. మనకి ఇక్కడ గూడ్స్ అనేది వచ్చేవాడికి 6th పాయింట్లో చెప్పాను, గూడ్స్ అనేది ఫిక్స్డ్ ఎసెట్ కింద వస్తుంది. గూడ్స్ అంటే వాడు పర్టికులర్ గా ఏదో ఒక సమ్ పర్సనల్ గూడ్స్ ఉంటాయి కదా, ఏదో ఐటమ్స్ అని వచ్చేవాడికి మనకి పర్చేజ్, సేల్స్ ఏదైతే వస్తుందో అప్పుడు దాంట్లో అది స్టాక్ ఐటమ్ అవుతుంది. కూలీ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద అవుతుంది. కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జు. అనంతపురం నుంచి వనిత సెకండ్ ప్రాబ్లం 8th పాయింట్ వచ్చేవాడికి అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ కంపెనీ 2000 అని ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ వచ్చేవాడికి లెడ్జర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. లెడ్జర్ లో వచ్చేవాడికి అడ్వర్టైజ్మెంట్ అంటాం, అండర్ గ్రూప్ వచ్చేవాడికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పెడతాం. పోస్టింగ్ లో వచ్చేవాడికి దాన్ని ఏం చేస్తాం అంటే FI పేమెంట్ లో వేస్తాం, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో అడ్వర్టైజ్మెంట్ 2000 అంటాం, అంటార్ సేవ్. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ మనకి ఇప్పటికే చాలా టైం అవుతుంది సెక్షన్. త్వరగా ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోనండి, టైమింగ్ అయింది, సెషన్ క్లోజ్ అయిపోతుంది త్వరగా. సో ప్రతి ఒక్కళ్ళు ముందు ప్రాక్టీస్ సెషన్ చేసుకోవాలి కాబట్టి అందరూ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి, షాట్ తీసుకోండి. లేదనుకుంటే రికార్డింగ్ స్టార్ట్ చేయండి మీ దాంట్లో. ఈ మొబైల్ ఆ ల్యాప్టాప్లో రికార్డింగ్ స్టార్ట్ చేస్తే రికార్డ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఆన్సర్స్ అండ్ సెకండ్ పార్ట్. సెకండ్ ప్రాబ్లం చేసుకున్నారండి. సో కర్నూలు నుంచి వైరేస్ ఒకసారి సెట్టింగ్స్ నోట్ చేసుకున్నా అన్నారు. సో సెట్టింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి టైం అవుతుంది. సో ప్రతి ఒక్కరు ముందు సెట్టింగ్స్ అనేవి పెట్టుకోండి. సెట్టింగ్స్ అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. సెట్టింగ్స్ ఇన్వెంటరీ తాలూకు స్టెప్స్ ఎలా చేయాలి ఏంటంటే సెట్టింగ్స్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్కి ఎలా చేయాలి ఏంటనేది.
ఓకే, ప్రాబ్లం 3 పెడుతున్నాను, ఒకసారి అందరూ క్లియర్గా త్వరగా చూడండి, టైమింగ్ అవుతుంది, సెక్షన్ క్లోజ్ అవుతుంది. ప్రాబ్లం 3 నోట్ చేసుకోండి అందరూ. ప్రాబ్లం 3 త్వరగా నోట్ చేసుకోండి. ప్రాబ్లం 3 తాలూకు సెకండ్ వన్. ప్రాబ్లం 3లో నెక్స్ట్ డిస్ప్లే ఇస్తుంది చూడండి. హలో రాజా, సార్ క్లాస్ 3 చేయి, టైం అయింది రాజేంద్ర పాపం. అయిపోయింది నెక్స్ట్ సార్ క్లాస్ క్లాస్, ఉంటుంది. జస్ట్ ఓకే సార్, కంప్లీట్ చేసేస్తాను. రైట్. ప్రాబ్లం 3 తాలూకు ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తుందండి, నోట్ చేసుకోండి అందరూ. ప్రాబ్లం 3 తాలూకు ఆన్సర్స్. ప్రాబ్లం అందరూ నోట్ అయిందో లేదో చూడండి క్లియర్ గా. 14th పాయింట్ కానీ అందరూ నోట్ చేసుకున్నారా? సెక్షన్ క్లోజ్ అవుతుంది, త్వరగా నోట్ చేసుకోవాల్సిన నోట్ చేసుకోండి. తీరిపాటు రేపైనా డిస్ప్లే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోవాలి.